అలా ఫీల్ అవ్వాలి మనం ఎప్పుడు కూడా. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. ఇందాక మేడం కూడా అంటే నేను అందుకే అన్నాను ఆ మేడంకి, కరెక్టే కదా మేడం ఫీల్ అవుతుంది, నన్ను ఈరోజు వదిలిపెట్టాను మేడం అంటే. సో నేనేమంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక సంథింగ్ స్పెషల్ టాలెంట్ ఉండడం వల్లే ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు, కరెక్టా కదా? తక్కువ చేసుకోకూడదు, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ బ్యూటిఫుల్. ఈ 3 వర్డ్స్ మీకు నిద్ర లేపినా కూడా చెప్పాలి. అప్పుడే మీరు బాగా మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో మీరు కూడా సెలబ్రిటీస్ లాగా ఉంటారా లేదా? మామూలుగా ఉంటారా? ఎస్. సో కాబట్టి మీరందరూ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అలాగే చూడండి, బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి మనం అందంగా ఉంచడమే కాదు, మన స్కిన్ ని ఆరోగ్యంగా పెట్టడమే కాదు, యంగ్గా కనిపించడమే కాకుండా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ మనం రెడీ అయ్యి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ఎవరైనా మిమ్మల్ని అరే మీ శారీ చాలా బాగుంది, నీ పట్టు శారీ సూపర్గా ఉంది, నీ జ్యువెలరీ బాగుంది, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నీ లిప్స్టిక్ బాగుందంటే ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీగా ఫీల్ అవుతామా లేదా? ఆ రోజు అంతా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఎనర్జీ పెరిగిపోతుంది మనలో, కరెక్టా కదా? ఇప్పుడు జెంట్స్ మీరైనా సరే ఏమైనా ఇంట్లో ఏదైనా పండుగ జరుగుతున్నప్పుడు మీరు బాగా రెడీ అయ్యారనుకోండి, మీ వైఫ్ కానీ మీ సిస్టర్ కానీ మీ మదర్ కానీ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు అంటే ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? ఆ రోజు ఇంకా మీ వైఫ్కి ఏం కావాలంటే అది కొనిపిస్తారు. ఇది కామన్, ప్రతి ఇంట్లో జరిగేది, మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది, కరెక్టా కాదా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండడమే కాదు, మీరు అందంగా కనిపించడమే కాదు, యంగ్గా కనిపించడమే కాకుండా మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం అందంగా కనిపించదు, పొగడతలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరం ఇష్టపడతాం, పడిపోతాం అక్కడే పొగడంగానే, ఒక 2 మాటలు చెప్పేసరికి పడిపోతాం. సో ఇలా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ మీకు హెల్ప్ చేస్తాయి, రైట్? సో ఈ విధంగా మనకు బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి అవసరం. సో కాబట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ అవసరం బాగానే ఉంది. అసలు వెస్టేజ్లో ఏమేమి బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి తెలుసుకుందామా? సో వెస్టేజ్ లో మనకు స్కిన్ కేర్ కేటగిరీ, బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ఓకేనా? ఇది ఫస్ట్ మీరు కరెక్షన్ చేసుకోవాలి. బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే చాలా మంది కలర్ కాస్మెటిక్స్ అనుకుంటారు. కలర్ కాస్మెటిక్స్ అంటే మేకప్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనమాట. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లలో మనకు వెస్టేజ్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి అష్యూర్ న్యాచురల్, ఒకటి స్కిన్ ఫార్ములా, ఓకేనా? ఈ 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి. అరే ఇన్ని ప్రోడక్ట్స్లలో నేను ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి? 100+ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. 100+ ప్రోడక్ట్స్ వాడలేం కదా, మనకి ఏది అవసరమో అదే వాడాలి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని మేము డివైడ్ చేయడం జరిగింది అనమాట, కంపెనీ డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, అందరూ 18+ వాళ్ళు ఉంటారా? చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఒక హోమ్ మీటింగ్ చేశారనుకోండి, 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉండొచ్చు, 18+ వాళ్ళు ఉండొచ్చు, 20+ వాళ్ళు ఉండొచ్చు, 25, 30+, 40+ వాళ్ళు కూడా మీటింగ్ అటెండ్ అవుతూనే ఉంటారు, కరెక్టే కదా? సో ఇలా ఏంటంటే కంపెనీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికన్నా కూడా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే విధంగా ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది అనమాట, ఏజ్ ప్రకారం కూడా. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ అర్థమందా? నేను ఇంకా కష్టమవుతుంది, రైట్? సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, అష్యూర్ అనేది ఒక బ్రాండ్, అష్యూర్ న్యాచురల్ అనేది ఒక బ్రాండ్, స్కిన్ ఫార్ములా అనేది ఒక బ్రాండ్. ఫస్ట్ మీకు తెలియాలి ఈ 3 కేటగిరీస్ కి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి, ఓకే? అష్యూర్ న్యాచురల్ అనేది పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము రికమెండ్ చేస్తాము అష్యూర్ న్యాచురల్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఉంటారు. ఆ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి ఏంటి అని అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు స్కిన్ మీద, కానీ అందంగా కనిపించాలి, గ్లామరస్గా ఉండాలని అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం మనము అష్యూర్ న్యాచురల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ప్లస్ పాయింట్, ఏ ప్రోడక్ట్ అయినా సరే లేడీస్ వాడచ్చు, జెంట్స్ వాడచ్చు. సపరేట్గా జెంట్స్కి ప్రోడక్ట్ అంటూ ఏం లేదు మన దగ్గర, అలా తయారు చేసి తీసుకుని రావడం జరిగింది అనమాట, ఓకే? సో ఇలా అష్యూర్ న్యాచురల్ 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము ఇవ్వాలి. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి,
20 years మారిపోతుందా? సేమ్ చిన్నప్పుడు ఎలా ఉన్నామో 10 సంవత్సరాలప్పుడు స్కిన్ 30 సంవత్సరాల స్కిన్ ఒకలాగే ఉంటుందా? మారుతూ ఉంటుంది కదా. సో ఇలా మన స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది మన ఏజ్ పెరిగే కొద్దీ, మన బాడీలో చేంజెస్ జరగడం వల్ల. అప్పుడు మనకు తెలియకుండానే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ కి కంపెనీ తీసుకొని వచ్చింది ట్రీట్మెంట్ పరంగా స్కిన్ ఫార్ములా 9. ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో వాళ్ళకి మనము స్కిన్ ఫార్ములా అనేది రికమెండ్ చేస్తాం. ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటే 12 సంవత్సరాలు దాటితే మనము అష్యూర్ న్యాచురల్ రికమెండ్ చేయాలి. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారు కాబట్టి బేసిక్స్ మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. బ్యూటీ ప్రోడక్ట్ స్టార్ట్ యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనలో కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? మనం యూజ్ చేస్తే. ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ గురించి నేను అడిగాను అనుకోండి, చాలా మంది కాన్ఫిడెంట్ గా చెప్పేస్తారు. ఆల్రెడీ మీరు యూజ్ చేసింటారు ఏదో ఒక ప్రాబ్లమ్కి. యూజ్ చేసి రిజల్ట్ తీసుకున్న తర్వాత మీకు ఆ నమ్మకం అనేది పెరిగిపోతుంది. కరెక్టే కదా? సేమ్ అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ యూజ్ చేస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ మీ పర్సనల్గా మీరు యూజ్ చేయాలి. ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీలో ఆ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంది. తర్వాత మీరు ఈజీగా పక్కన వాళ్ళకి చెప్పగలుగుతారు. ప్రోడక్ట్ ఎప్పుడు కూడా సేల్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ ఎప్పుడు సేల్ చేయకూడదు, అడ్వైస్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. మీరు సేల్స్ మ్యాన్ కాదు, యు ఆర్ ద అడ్వైజర్, యు ఆర్ ద గైడర్. అడ్వైస్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. ప్రోడక్ట్ సేల్ చేస్తే మీకు ఫ్యూచర్ బిజినెస్ ఉండదు. అది ఏ కేటగిరీ అయినా పర్వాలేదు. ప్రోడక్ట్ తీసుకో అంటే ఎవరు ఎందుకు తీసుకోవాలి? బయట చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటారా అనరా? కరెక్టా? సో ఎప్పుడు ప్రోడక్ట్ సేల్ చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్. బ్యూటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 5 పాయింట్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలంటే ఎవరికైనా రికమెండ్ చేయాలంటే ఫస్ట్ మీరు గుర్తించాల్సింది మీ ఏజ్. ఆ ఏజ్ మీ చేతిలోనే ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది మీ ఏజ్ ఎంత. కరెక్టా? నెక్స్ట్ స్కిన్ టైప్. మీది ఏ స్కిన్ టైప్? స్కిన్ లో చాలా రకాలు చెప్తాను మీకు నేను. థర్డ్ పాయింట్ నేను చెప్తాను, స్కిన్ టైప్ నేను చెప్తాను, జస్ట్ బేసిక్స్ చెప్తున్నా. తర్వాత స్కిన్ ప్రాబ్లం, నా స్కిన్ ప్రాబ్లం ఏంటి అది గుర్తించాలి, చాలా మందికి తెలీదు. రైట్? నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లం కి వెస్టేజ్ లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? 4వ పాయింట్. 5వ పాయింట్ ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేయడం కాదు, అవి ఎలా వాడాలనేది చాలా ఇంపార్టెంట్. కరెక్టా? అంతే కదా, చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ మీరు తీసుకొని మార్నింగ్ వేసుకోవాల్సింది రాత్రి వేసుకోవాలి, రాత్రి వేసుకోవాల్సింది మార్నింగ్ వేసుకుంటే మన సప్లిమెంట్స్ అయితే సేఫ్ లేండి, ఏం కాదు. బట్ ఎప్పుడు ఏది వాడాలో అప్పుడు అదే వాడాలి. కరెక్టా? సేమ్ అలాగే మై డియర్ ఫ్రెండ్స్. సో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా అంతే. ఈ 5 పాయింట్స్ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితేనే. నెక్స్ట్ ఈ 5 పాయింట్స్ తో పాటు ఇంకొక మెయిన్ పాయింట్ పేషెన్స్, ఓపిక. ఓపిక ఉంటేనే మీలో బ్యూటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, రికమెండ్ చేయండి. లేకపోతే అసలు ఆ జోలికే వెళ్ళదు. వెస్టీజ్ ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి, వెళ్ళి చేసుకోండి. కరెక్టా? ఎందుకంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు, టైం పడుతుంది. మీకు తెలుసా ఎవ్రీ 28 days కి మన స్కిన్ మారిపోతూ ఉంటుంది. ప్రోడక్ట్ కూడా 28 days తర్వాత రిజల్ట్ వస్తుంది. వెయిట్ చేసే ఓపిక ఉంటేనే ప్రోడక్ట్స్. ఓకే, సో ప్రోడక్ట్స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకు తెలిసాల్సిన 5 పాయింట్స్ ఏంటి? ఏజ్, స్కిన్ టైప్, స్కిన్ ప్రాబ్లం, ఏ స్కిన్ కి ఏ ప్రోడక్ట్స్ ఇవ్వాలి. కరెక్టా? ఓకే, ఏజ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది, చెప్పనవసరం లేదు. అలా అని చెప్పి కస్టమర్ దగ్గర పోయి మీ ఏజ్ ఎంత అని అడగకండి దయచేసి. నా ఏజ్తో నీకేం పని అంటారు. కరెక్టా కదా? సో అడిగే విధానం ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది, మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు జెంట్స్ వెళ్ళి లేడీస్ కి మేడం మీ ఏజ్ ఎంత చెప్పండి మేడం, మీకు ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తా అంటే ఎట్లుంటుంది
దాన్ని బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటారు. అవి యూజ్ చేసి తయారు చేశారు కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. 100% గ్యారంటీ. మీరు కూడా యూజ్ చేయొచ్చు, ప్లస్ రికమెండ్ చేయొచ్చు. ఓకే, సో బికాస్ ఎందుకంటే ఇవి స్పెషల్గా స్విస్ ల్యాబొరేటరీస్ లో టెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసా స్కిన్ ఫార్ములా అనే ప్రోడక్ట్ అని ఒక కేటగిరీ చెప్పాను ఇందాక. ఆ కేటగిరీ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాలంటే మినిమం 4 years తీసుకుంటారు. 4 years ఒక ప్రోడక్ట్ కోసం. ఇమాజిన్ ఎంత కష్టపడుతుందో బ్యాక్గ్రౌండ్. మీకు ఒక ప్రోడక్ట్ ముందుకు తీసుకొని రావడానికి ఎంతమంది ఎంప్లాయీస్ కష్టపడతారో ఆలోచించండి. వెస్టీజ్ ఎంప్లాయీస్ 4 సంవత్సరాలు తీసుకుంటారంటే ఆలోచించండి. స్పెషల్లీ ట్రీట్మెంట్ పరంగా స్కిన్ ఫార్ములా అనే ప్రోడక్ట్స్ 4 years కష్టపడి రీసెర్చ్ చేస్తారు. ఏ స్కిన్ కి ఇవ్వాలి, ఏ ప్రాబ్లమ్ కి ఇవ్వాలి, ఒకవేళ ప్రోడక్ట్ యూజ్ చేసి స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం కంటిన్యూ అవుతుందా, స్టాప్ అవుతుందా, ఏ స్కిన్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి మినిమం 3 నుంచి 4 సంవత్సరాలు తీసుకుంటారు. తీసుకొని ప్రోడక్ట్ సక్సెస్ అయ్యి గౌతమ్పల్లి సార్కి ఇస్తారు. గౌతమ్పల్లి సార్ ఎవరో తెలుసా? ఎవరు? కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు. సో సార్కి అందజేసిన తర్వాత సార్ వెంటనే అసలు ఎప్పుడు ఎస్ చెప్పడు. మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి నాలాంటి జోనల్ హెడ్స్ మన ఇండియాలో 4 ఉన్నారు అంతే. ఈ 4కి పంపిస్తాడు చిన్న చిన్న శాంపుల్స్. నేను ఎందుకంటే ఇప్పుడు సౌత్ లో ఈ రోజు నేను ఇక్కడ ఆంధ్రలో ఉన్నట్టు రేపు తెలంగాణలో ఉంటా, ఎల్లుండి కర్ణాటకలో ఉండొచ్చు. అలా స్టేట్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో క్లైమేట్ మారిపోతూ ఉంటారు కదా, ఈ క్లైమేట్ కి సెట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయించడం కోసం. ఓకే, అలా ప్రతి చోట కూడా టెస్ట్ చేపిస్తారు. మేము ఒక 3 months టెస్ట్ చేస్తాం ప్రోడక్ట్. 3 months యూజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఓకే సార్ మన క్లైమేట్ కి సెట్ అవుతుంది అని సార్కి పాజిటివ్ గా ఇస్తేనే అఫీషియల్ గా నెక్స్ట్ డే లాంచ్ ఉందన్నమాట. అలా ఉంటుంది. సో వెస్టీజ్ లో స్కిన్ ఫార్ములా అనే ప్రోడక్ట్ వెస్టీజ్ తీసుకుని వచ్చి చూడండి ఎంత కష్టం ఉంటుందో చూడండి. ఎందుకంటే ప్రోడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ చేసామంటే యూజ్ చేస్తే మీకు మంచి పేరు రావాలి. మీరు 10 మందికి రికమెండ్ చేసినప్పుడు కూడా మీకు మంచి పేరు రావాలి. మీకు మంచి పేరు వస్తే వెస్టీజ్ కి మంచి పేరు వచ్చినట్ట కాదా? అందుకనే కంపెనీ ఇంత ఆలోచించి మీకు ప్రోడక్ట్స్ అనేవి తీసుకుని రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ స్కిన్ కేర్, ప్రతి కేటగిరీ కూడా ఇలాగే ఉంటుంది. ప్రతిదీ కూడా నాలాంటి ఎంప్లాయీస్ టెస్ట్ చేసిన తర్వాత పంపిస్తారు. సో కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ అనేవి కాన్ఫిడెంట్ గా యూజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు మనము స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా దేని వల్ల వస్తుండే చెప్పండి? ఏజ్ పెరిగే కొద్ది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంకా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల, మనం తీసుకునే ఫుడ్, మనం చాలా బిజీ కదా, తినడానికి టైం ఉండదు, వాటర్ తాగడానికి టైం ఉండదు, టైంకి నిద్రపోము, టైంకి తినడం, ఇలాంటివన్నీ చేయకపోవడం వల్ల మన స్కిన్ లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మనం ఇక్కడ కూర్చున్నాము, ఆ కిటికీలో నుంచి అంత దుమ్ము పడుతూనే ఉంది, ఫ్యాన్ నుంచి గాలి దుమ్ము పడుతూనే ఉంది, కరెక్టా కదా? సో ఇదంతా పొల్యూషనే కదా. సో వీటి వల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎక్కువగా ఎండలో మన స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకు చర్మ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, రైట్? సో ఇలా చాలా రకాల రీజన్స్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్? సో స్లైడ్ చూపిస్తాను. మన స్కిన్ టైప్స్ గురించి తెలుసుకుందాం, సరేనా? సో ఫస్ట్ టైం మీటింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మీకు అవన్నీ డీటెయిల్స్ కావాలి, తెలుసుకుందామా లేదా? ఓకే, సో ఫస్ట్ మనము స్కిన్ గురించి మాట్లాడుకుందాం. సో స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్ లేయర్ మన బాడీలో, అవయవం, కరెక్టా కదా? సో స్కిన్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి? ఏ విధంగా హెల్ప్ చేస్తుంది మన చర్మం మనకి? స్వెట్టింగ్ అనేది లోపలికి వెళ్ళకుండా, వెరీ గుడ్ మేడం, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో మనకి ఏంటంటే స్వెట్ అనేది బయటికి మొత్తం పంపించేస్తుంది స్వేదగంతుల ద్వారా. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మన స్కిన్ చర్మంలో, అలాగే ఎటువంటి టెంపరేచర్ అయినా కంట్రోల్ చేసే కెపాసిటీ చర్మానికి ఉంటుంది, కరెక్ట్? సో ఇలా మనకి చర్మం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా మన స్కిన్ లో ఇది ఒక్క లేయర్ అనుకుంటాం చాలా మంది, స్కిన్ లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, స్పెషల్
గ్లాండ్స్ అన్నమాట, కనెక్టివ్ టిష్యూస్, నరాలు ఇవన్నీ ఉంటాయి కదా లోపల, ఆ చర్మానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, రైట్. అది సెకండ్ లేయర్. అలాగే థర్డ్ లేయర్ ఏంటంటే హైపోడర్మిస్. మనం తీసుకునే ఫుడ్ ఉంటుంది కదా, మనం తీసుకునే ఫుడ్ కూడా ఫ్యాట్ రూపంలో నిల్వ ఉండేది థర్డ్ లేయర్ లో అనమాట. ఓకే, ఇలా మొత్తం 3 లేయర్లు మన స్కిన్ లో ఉంటాయి అనమాట, రైట్. సో ఈ 3 లేయర్లు కప్పి ఉంటుంది మన చర్మం అనేది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక 150 మెంబర్స్ ఉన్నామా? అందరు స్కిన్ ఒకే కలర్ లో ఉన్నామా? డిఫరెంట్ స్కిన్ కలర్స్ లో ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకలా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాం? ఒకటి వంశపారంపర్యం, జెనెటిక్ ప్రాబ్లమ్స్. మన ఫ్యామిలీలో మనం ఎలా ఉంటామో వాళ్ళ కలర్ మనం వస్తాం, కరెక్టా కదా? కానీ చిన్నప్పుడు ఒక కలర్ ఉంటాము, పెద్దనాక కలర్ మారిపోతాం కదా, ఒకే కలర్ లో ఉంటాం కదా, ఎందుకలా? ఎందుకు అనంటే మనం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మన చర్మంలో మెలనిన్ అనే ఒక ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం ఎండలో సూర్యరశ్మి కిరణాలకు డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయినాం అనుకోండి, ఆ మెలనిన్ అనేది ప్రోటీన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువైతుందో మన చర్మం డార్క్ గా తయారవుతుంది, చర్మం కలర్ మారిపోతుంది. ఎప్పుడైతే ఆ మెలనిన్ ప్రొడక్షన్ మనం తగ్గిస్తామో అప్పుడు మన చర్మం మన ఒరిజినల్ కలర్ లోకి వస్తుంది. చాలా మంది మెసేజ్ పెడుతూ ఉంటారు, మేడం ఈ పర్సన్ చాలా వైట్ గా వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ రికమెండ్ చేయాలి. ఎలా పాసిబుల్ చెప్పండి? దేవుడు ఇచ్చిన కలర్ ని మనం మార్చగలుగుతామా? అంటే చిన్నప్పుడు పుట్టినప్పటికీ పెద్దప్పటికీ కలర్ మారిపోతూ ఉంటాం, మన ఒరిజినల్ కలర్ లోకి మాత్రం మనం తీసుకొని రాగలుగుతాం, కరెక్టా కదా? సో మన ఒరిజినల్ కలర్ ఎక్కడ ఉంటుంది? చేతి బ్రెస్ట్ మీద ఉంటుంది, అలాగే మన ఛాతీ మీద ఉంటుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు మీ ఒరిజినల్ కలర్. ఆ కలర్ ని తీసుకొని వచ్చే సత్తా బ్యూటీ ప్రొడక్ట్స్ కి మాత్రమే ఉందన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటి అంటే మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే చూడండి, మన ఏజ్ అనేది 2 రకాలుగా డివైడ్ చేస్తుంది. క్రోనలాజికల్ ఏజ్, బయాలజికల్ ఏజ్ అంటారు. క్రోనలాజికల్ ఏజ్ అంటే మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మనకు డేట్ ఆఫ్ బర్త్ పెడతారు కదా, బర్త్ డేట్ ఫిక్స్ చేస్తారు, కరెక్టా? అది డేట్ ఆఫ్ బర్త్ మనం పాన్ కార్డులలో, ఆధార్ కార్డులలో మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటాం కదా, దాన్ని క్రోనలాజికల్ ఏజ్ అంటారు. బయాలజికల్ ఏజ్ అంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కిన్ అనేది మార్పులు వస్తూ ఉంటాయి కదా. చిన్నప్పుడు 10 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నాం, 30 సంవత్సరాలకు ఎలా ఉన్నాం, దాన్ని బయాలజికల్ ఏజ్ అంటారు. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, అప్పుడు మనకు స్కిన్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ సమస్యలకి మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ అనేవి అవసరం, రైట్. సో ఫస్ట్ మీకు చెప్పాను, ఫస్ట్ మన స్కిన్ ప్రొడక్ట్స్ వాడాలి అంటే స్కిన్ టైప్ తెలుసుకోవాలి అని, కరెక్టా కదా? సో స్కిన్ టైప్ ఎన్ని రకాలు? 4 టైప్స్. ఒకటి ఏంటి? ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్. అసలు ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే సమ్మర్ కదా, చెమట ఎక్కువ వస్తుంది, అందరి స్కిన్ ఆయిలీ స్కిన్ అనుకుంటాం, కరెక్టా? కాదు. ఓకే, మన ఒరిజినల్ స్కిన్ టోన్ని మనము మాత్రమే మార్నింగ్ టైంలో నిద్ర లేవంగానే గుర్తుపట్టచ్చండి. మీరందరూ కూడా నిద్ర లేవంగానే మీ స్కిన్ టైప్ ఏంటి అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, వెరీ గుడ్. ఓకే, సో మీకు అంత టాలెంట్ ఉంది, రైట్? రైట్. ఓకే, టిష్యూ పేపర్ ఉంది కదా, ఇది టిష్యూ పేపరా? సో నిద్ర లేవంగానే జస్ట్ ఇలా ఫేస్ మీద పెట్టేసేయాలి, ఓకేనా? సో ఫేస్ మీద పెట్టి జస్ట్ ఇలా ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది, మళ్ళీ ట్యాప్ చేయడం ఎందుకని నేను ట్యాప్ చేయలేదు ఫేస్ మీద. జస్ట్ నిద్ర లేవంగానే బెడ్ మీద కానీ మీరు అద్దం ముందుకు వచ్చైనా సరే జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. ఓకే, మీరు అనుకోవచ్చు, అరే మేడం అందరి దగ్గర ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉండవు కదా, ఫోన్స్ అయితే పక్కనే ఉంటాయి కదా, కెమెరాస్ ఉంటాయి ఫోన్స్లలో, అందరికీ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు మ్యాక్సిమం. కెమెరా అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి మీ ఫేస్ చూడండి. ఫోటోలో బ్యూటీ కాదు, ఫోటో ఆప్షన్ అని ఒకటి ఉంటుంది, అందులో చూడండి, మీకు తెలిసిపోతుంది మీ ఫేస్ కదా చాలా షైనింగ్ గా, అంటే ఇప్పుడు మనకు ఫ్రెష్ అప్ అయి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఫేస్ అంతా బాగా గ్లోగా. అది నార్మల్ స్కిన్. 365 డేస్ మీ స్కిన్ నార్మల్ స్కిన్ టోనే, రైట్? ఒకవేళ మీ ఫేస్ మీద టిష్యూ పేపర్ పెట్టినప్పుడు ఇక్కడ టీ జోన్ లో, ఇక్కడ ముక్కు మీద, ఫోర్ హెడ్ మీద మాత్రమే చెమట వచ్చింది అనుకోండి, కాంబినేషన్ స్కిన్.
వస్తుంది, చర్మం అంతా ఇట్లా కొలుసులాగా ఊడిపోతూ ఉంటుంది. అది డ్రై స్కిన్ అన్నమాట. చలికాలంలో మనం ఎక్కువగా చూస్తుంటాం అందరికి, కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మీరు స్కిన్ టైప్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు అర్థమైందా స్కిన్ టైప్ ఎలా ఐడెంటిఫై చేయాలో? క్లియర్? ఎనీ డౌట్? జెంటిల్ మ్యాన్ క్లియర్? అర్థమైందా బ్యాక్ సైడ్ వాళ్ళకి? yes. సో తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటి? స్కిన్ ప్రాబ్లమ్స్, కరెక్టా? స్కిన్ ప్రాబ్లమ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కరెక్టా కాదా? సో ఇక్కడ చూడండి, ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటుంది, డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉంటుంది, యాక్నే ప్రాబ్లం, డ్రై స్కిన్ ఉంటుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్, రింకిల్స్, ఇలా చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం అనేది లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరికీ ఒకటే ప్రాబ్లం ఉంటుంది, కరెక్టా కాదా? ఎందుకంటే లేడీస్ ఎలా అయితే బయటికి వెళ్ళకపోతే ఇంట్లో ఉన్నా కూడా మన స్కిన్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూనే ఉంటుంది. జెంట్స్ మీరు కూడా అంతే, బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి చర్మం మీద పడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్ది మనం ఇలాగే ఉంటాం కదా, కరెక్టా కదా? సో ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, రైట్? సో స్కిన్ ప్రాబ్లమ్ ని ఎలా గుర్తించాలి? మేజర్ గా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది 18 ఇయర్స్ అండ్ అబోవ్, కరెక్టా కాదా? సో 18 ఇయర్స్ అండ్ అబోవ్ అంటే మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ ప్రాబ్లమా? అంటే చీక్స్ మీద ఇక్కడ చూడండి ప్యాచెస్ రూపంలో బ్రౌన్ కలర్ ప్యాచెస్, నల్ల బొంగు అంటారు వీటిని. కొందరికి మెరూన్ కలర్ లో ఉంటుంది, కొందరికి ఏంటంటే చిన్న చిన్న డాట్స్ వస్తుంటాయి ఫేస్ అంతా కూడా. మంగు మచ్చలు అనేది ఎక్కువగా ఎవరైతే ఎండలో ఎక్స్పోజ్ అవుతారో స్కిన్ వాళ్ళకి మంగు మచ్చలు అనేది వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కళ్ళ కింద రింకిల్స్. ఏజ్ పెరిగే కొద్ది చర్మం మీద ముడతలు వస్తుంటాయా లేదా? అలాగే పింపుల్స్, మొటిమలు వస్తుంటాయా లేదా? నెక్స్ట్ అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఉందా లేదా అండి? ఉందా? సైలెంట్ గా ఉన్నారు, నిద్ర వస్తుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అర్థమా? వెరీ గుడ్. నెక్స్ట్ స్కిన్ తర్వాత ఏంటి? స్కిన్ కేర్ రొటీన్. ఏజ్ మీ చేతిలో ఉంది. స్కిన్ టైప్ తెలుసుకున్నారు కదా, స్కిన్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటి? స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, ఏ విధంగా ఏమేమి వాడాలి. స్కిన్ కేర్ రొటీన్ మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే ఫేస్ కి సోప్ పెట్టడం స్టాప్ చేయాలి. ఎంతమంది ఇక్కడ ఫేస్ కి సోప్ తో వాష్ చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఫేస్ కి ఫేస్ వాష్ పెడుతున్నారు? ఓకే, పర్వాలేదు, చాలా మంది ఉన్నారు, జెంట్స్ ఉన్నారు ఇక్కడ. అడుగుదాం, సార్ ఫేస్ వాష్ ఎందుకు పెడుతున్నారు సార్ ఫేస్ కి? మీరు వీళ్ళందరూ సోప్ పెడుతున్నారు, మీరు ఎందుకు ఫేస్ వాష్ వాడుతున్నారు? గట్టిగా చెప్పాలి సార్, చెప్పండి. ఇది మరీ బాగుంది. ఫ్రీ ప్రోడక్ట్ అని వాడా? సరే, ఓకే, ఫ్రీ ప్రోడక్ట్ వాడారు అనుకుందాం. ఓకే, సో ఎలా అనిపించింది మీకు? ఫేస్ వాష్ కి సోప్ కి ఏమైనా తేడా కనిపించిందా సార్? మీకే అడిగాయి సార్. బాగుందా? స్మూత్నెస్ వస్తుంది. ఓకే, డిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారా సోప్ కి ఫేస్ వాష్ కి మీరు వాడినప్పుడు? లైట్ గా ట్యాన్ పోతుంది. ట్యాన్ పోతుంది. అందులో మళ్ళీ చాలా రకాల ఫేస్ వాష్ ఉన్నాయి, మీకు చెప్తాను. సో ఫ్రీగా వచ్చారండి సార్, వాడారంట. సో సోప్ కి ఫేస్ వాష్ కి చాలా తేడా ఉంటుంది. నో ప్రాబ్లం, ఫ్రీగా వచ్చినైనా సరే మనకి యూజ్ చేసుకోవడానికే కదా కంపెనీ ఇచ్చేది, కరెక్టా కదా? ఎస్. సో ఇక్కడ ఇంకేమైనా అడుగుదాం, ఇంకా ఫేస్ వాష్ ఇక్కడ ఎంతమంది వాడుతున్నారు? మేడం మీరు ఎందుకు ఫేస్ వాష్ ఫేస్ స్మూత్ గా ఉంటుంది, కాకపోతే మన మిస్టేక్ దాంట్లో కెమికల్స్ ఉంటుంది. కాకపోతే ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఓకే. 90% మేడం కరెక్ట్ చెప్పారు. కెమికల్స్ ఉన్నాయని ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, కరెక్టా కాదా? మన ప్రోడక్ట్లు ఎంత సత్తా ఉందో మనం చూపించుకోవాలంతే. సో వేరే వాళ్ళ ప్రోడక్ట్స్
బ్రాండ్స్ లో కెమికల్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారా? మనం చూసాము లేదు కదా, బట్ తర్వాత ప్రూవ్ అవుతుంది. బట్ బ్రాండ్ ఎప్పుడు మనం బయట చెప్పుకోకూడదు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఫేస్ మీద స్కిన్, మన హ్యాండ్స్ మీద స్కిన్ రెండు ఒకటేనా? బాడీ మీద ఉన్న స్కిన్, ఫేస్ మీద స్కిన్ రెండు ఒకటేనా? బాడీ మీద స్కిన్ ఎలా ఉంటుంది? రఫ్ గా ఉంటుంది, కరెక్టా? ఫేస్ మీద స్కిన్ ఎలా ఉంటుంది? స్మూత్ గా ఉంటుంది. మీ ఏజ్ ని మీరు తగ్గించుకోవాలి అంటే వెరీ సింపుల్, ఫేస్ వాష్ వాడండి ఫేస్ కి. మీ ఏజ్ ని పెంచుకోవాలి అంటే సోప్ ఫేస్ కి వాడండి. వెరీ సింపుల్ ఆన్సర్, రైటా? సో మై డియర్ ఫ్రెండ్స్, సోప్ అనేది సాలిడ్. అందులో ఏంటి అని అంటే స్కిన్ ని తొందరగా డ్రై చేసేస్తుంది అనమాట. అప్పుడు ఇన్స్టెంట్ గా బాగానే ఉంటుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. మీకు ఫ్రీగా ఏదైనా సార్ చెప్పినట్టు ఫ్రీగా ఏదైనా ఫేస్ వాష్ వస్తే తీసుకొని రిఫర్ చేసి ఇందులో ఏమన్నా ఒక రోజు సోప్ తో వాష్ చేయండి ఫేస్ కి, ఒక రోజు ఫేస్ వాష్ ఫేస్ కి వాష్ చేయండి. తేడా మీకే తెలుస్తుంది. ఫేస్ వాష్ ఏం చేస్తుంది అంటే స్కిన్ లోకి వెళ్ళి స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేసి స్కిన్ ని సాఫ్ట్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మీ ఏజ్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సోప్ ఏం చేస్తుంది? మీ ఫేస్ ని పెంచుతుంది. మీరే డిసైడ్ అవ్వండి, మీ ఏజ్ పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది. తగ్గించుకోవాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సోప్ నుంచి ఫేస్ వాష్ కి మారాలి. ఫేస్ వాష్ అనేది ఓన్లీ ఫేస్ వాష్ మాత్రమే, బాడీకి ఓన్లీ సోపే వాడాలి. ఓకేనా? షెఫర్ జెల్ కానీ ఇలా వస్తుంటాయి చాలా, రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలంటే ఫేస్ కి ఫేస్ వాష్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఇలా ఫస్ట్ రొటీన్ ఏంటి? ఫేస్ వాష్. ఫేస్ వాష్ అంటే ఏమీ లేదంటే క్లెన్జర్ అంటారు దాన్ని. క్లెన్జర్ అంటే ఏమీ లేదు, క్లీన్ గా క్లీన్ చేస్తుంది స్కిన్ మీద ఉన్న డస్ట్, దాన్ని క్లెన్జర్ అంటారు. సో ఎన్నిసార్లు డైలీ వాడాలి? 2 times. 2 times, డే అండ్ నైట్ ఆర్ ఈవినింగ్. టోనర్ ఎందుకు అని అంటే మన ఫేస్ మీద ఎప్పుడైతే మనం వాష్ చేసేటప్పుడు మసాజ్ చేస్తున్నప్పుడు పోర్స్ అన్ని చిన్న చిన్నగా ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయ్యి మనం అలాగే బయటికి వెళ్ళినామనుకోండి, దుమ్ము ధూళి చర్మంలోకి వెళ్ళి మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ అని, డెడ్ స్కిన్ సెల్స్ అని, బ్లాక్ హెడ్స్ అని, పింపుల్స్ అని, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికి మనకు టోనర్ అనేది యూజ్ చేస్తాము. మీ అదృష్టం ఏంటంటే మన దగ్గర 2 ప్రోడక్ట్స్ ఒకే దాంట్లోనే ఉంటాయి. ఒకే ప్రోడక్ట్ వాడితే చాలు, క్లెన్జర్ లాగా టోనర్ లాగా హెల్ప్ చేస్తారు. మళ్ళీ సపరేట్ గా ప్రోడక్ట్ అనేది అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ మాయిశ్చరైజర్ అండ్ ట్రీట్మెంట్. ఇది కూడా అంతే, ట్రీట్మెంట్ లోనే మాయిశ్చరైజర్ మిక్స్ అయి ఉంటుంది. మీరు సపరేట్ గా మళ్ళీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మాయిశ్చరైజర్ అంటే క్రీమ్. ఓకే, సో స్కిన్ ప్రాబ్లమ్ బట్టి ప్రోడక్ట్ యూజ్ చేయాలని చెప్పాను కదా, అది ట్రీట్మెంట్ క్రీమ్ అనమాట. దాన్నే మీరు డే అండ్ నైట్ 2 times యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండ బాగా ఎక్కువైపోతుంది, కరెక్టా కదా? ఎండలో వెళ్ళినప్పుడు మనకు ఆ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం అంతా బర్న్ అయిపోవడము, మంట పెట్టడము, ర్యాషెస్ రావడం, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిన్ కి సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సన్ స్క్రీన్ వాడాలో తర్వాత చెప్తాను, బట్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ ఎప్పుడైనా
అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అంటే నురుగు రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. పింపుల్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఆల్ స్కిన్ టైప్స్, కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. పింపుల్స్ ఉన్న వాళ్ళకి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వాలి. ఏజ్ 15 సంవత్సరాలు దాటితే ఫేషియల్ ఫోమ్ ఇవ్వాలి. లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 15 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ అండ్ అబో మనం ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? ఫేషియల్ ఫోమ్ ఆల్ స్కిన్ టైప్స్. పింపుల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకేనా? పింపుల్స్ ఉంటే ఏమి ఇవ్వాలి? క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్యూరిఫైయింగ్ క్లెన్సర్ టోనర్. క్లెన్సర్ టోనర్ ఎవరికి ఇవ్వాలి? డ్రై స్కిన్ వాళ్ళకి ఇవ్వాలి. డ్రై స్కిన్ వాళ్ళకి చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇంకింత స్లోగా నా మీటింగ్స్ లో నాకు తెలిసి 5 ఇయర్స్ కెరియర్ లో ఈ రోజు ఇంత స్లోగా నేను ఎప్పుడు చెప్పలేదు. ఇంకా చాలా స్లోగా చెప్తున్నాను. మాక్సిమం ట్రై చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ప్యూరిఫైయింగ్ క్లెన్సర్ టోనర్. సో ఇదేంటి అని అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మనకు క్లెన్సర్ టోనర్ ఇస్తాం. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే చర్మం బాగా డ్రై అయిపోయి పొలుసులాగా వచ్చేస్తుంటుంది కదా, వాళ్ళకి పోర్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే చెమట అనేది బయటికి వెళ్ళదు, డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా. సో కాబట్టి వాళ్ళకి ఆ మాయిశ్చరైజర్ లెవెల్స్ పెంచడానికి మనము క్లెన్సర్ టోనర్ అనేది ఇస్తాం. ఏజ్ వాళ్ళకి 12 సంవత్సరాలు దాటితే క్లెన్సర్ టోనర్ ఇవ్వాలి, లేడీస్ కానీ జెంట్స్ కానీ. Is it clear, my dear friends? Yes. Clarifying, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. అందుకే ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ 12 సంవత్సరాలు దాటితే ఇవ్వాలి. ఫేషియల్ ఫోమ్ 15 సంవత్సరాలు దాటితే ఇవ్వాలి. క్లెన్సర్ టోనర్ డ్రై స్కిన్ కి 12 సంవత్సరాలు దాటితే మనం ఫేస్ వాష్ లాగా ఇవ్వాలి. ఓకే, పింపుల్స్ వాళ్ళకి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అవసరం లేదు. ఇది క్రీమ్ లాగా ఉంటుంది ఫేస్ వాష్. ఇది నురుగు రూపంలో ఉంటుంది, ఇది జెల్ రూపంలో ఉంటుంది. పింపుల్ స్కిన్ కి ఎప్పుడు కూడా జెల్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి, జెల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి వాళ్ళకి. క్రీమ్ బేస్డ్ ఇవ్వకూడదు పింపుల్స్ ఉన్న వాళ్ళకి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో పింపుల్ స్కిన్ మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ ఇంకా రిపీట్ చేయను. ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ 12 సంవత్సరాలు దాటితే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. 15 ఇయర్స్ దాటితే పింపుల్స్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఫేషియల్ ఫోమ్. ఆల్ స్కిన్ టైప్స్. క్లెన్సర్ టోనర్ డ్రై స్కిన్ కి. ఓకేనా? ఏజ్ వాళ్ళకి 12 ఇయర్స్ దాటిన వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఇది ఒక ట్రీట్మెంట్ పరంగా యూజ్ చేసే ఫేస్ వాష్ అన్నమాట. 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేయాలి. 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి, వాళ్ళకు మాత్రమే మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది ఇస్తాము. ఆల్ స్కిన్ టైప్స్, ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అయినా పర్వాలేదు, ఏ స్కిన్ టైప్ అయినా పర్వాలేదు, వాళ్ళకి ఫేస్ వాష్ చేసుకోవడానికి మనం డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది రికమెండ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, పేరులోనే ఉంది డీప్ క్లీనింగ్ ఆయిల్. మన స్కిన్ లో 3 లేయర్స్ ఉంటాయి, ఇందాక చెప్పాను కదా. ఆ 3 లేయర్స్ వరకు వెళ్ళి చర్మంలో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ చేసి మన స్కిన్ ని ఫ్రెష్ గా స్మూత్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఇందాక చూపించాను కదా 3 ఫేస్ వాష్లు, అవి అష్యూర్. ఓన్లీ మన ఫస్ట్ లేయర్ లో ఉన్న డస్ట్ మాత్రమే రిమూవ్ చేస్తాయి. 3 అష్యూర్, అష్యూర్ న్యాచురల్. SF9 ఏంటంటే ఇది ట్రీట్మెంట్ పరంగా యూజ్ చేసే ప్రోడక్ట్ కాబట్టి ఇది 3 లేయర్స్ వరకు వెళ్తుంది. SF9 అనేది ఒక ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. ఇందాక చెప్పాను కదా, ఈ ట్రీట్మెంట్ పరంగా ఏ ప్రోడక్ట్ అయినా సరే 3 లేయర్స్ లోకి వెళ్ళి పనిచేస్తుంది అనమాట. ఆ మిగతా 3 ఏంటంటే ఫస్ట్ లేయర్ మన చర్మం మీద ఏదైతే కనిపిస్తుందో ఆ లేయర్ మీద ఉన్న డస్ట్ మాత్రమే రిమూవ్ చేసేస్తుంది. అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ, ఫేషియల్ ఫోమ్ కానీ, క్లెన్సర్ టోనర్ కానీ, ఇవన్నీ కూడా. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇలా ఈ 4 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. వీటిని ఎలా యూజ్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. కరెక్టా? సో మామూలుగా మీరు స్నానం చేసేటప్పుడు ఫేస్ వాష్ చేస్తాం కదా, ఎలా వాష్ చేస్తారు? మీరంటే ఫేస్ వాష్ వాడేవాళ్ళు, సోప్ వాడేవాళ్ళు. సోప్ తీసుకొని ఇలా రుద్దేసి, కరెక్టా కాదా? ఆ చేతిలో మైక్ ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను.
తగ్గిస్తుందని ఇందాకే చెప్పాను. కరెక్టా కాదా? ఏజ్ తగ్గించాలి మనం. కరెక్ట్. ఏజ్ తగ్గించాలంటే ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి? లిఫ్ట్. స్కిన్ ఇలా లిఫ్ట్ చేయాలి. కింద నుంచి పైకి. ఓకే. సో ఇలా లిఫ్ట్ చేయాలి. సో ఇలా వాష్ చేయాలి. మీకు డెమో చూపిస్తాం. ఓకేనా? ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలనేది. సో ఫేస్ ఒక్కటే కాదు, ఫేస్ యూజ్ చేసే ప్రోడక్ట్ నెక్ కూడా యూజ్ చేయాలి. నెక్ మనదా పక్కింటి వాళ్ళదా? నెక్ మనదే కదా. మనకు మరి ఫేస్ అందంగా ఉన్నప్పుడు మెడ కూడా అందంగా కనిపించాలా లేదా? చాలా మంది ఏంటంటే ఫేస్ వాష్ అంటే ఫుల్ ఫేస్ వరకే వాడేస్తారు. నెక్ ఏమో నల్లగా అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఏదైనా మేడం నెక్ చాలా నల్లగా అయిపోయింది, ఏదైనా ప్రోడక్ట్ చెప్పండి అంటుంటారు. డైలీ ఫేస్ వాష్ 2 times నెక్ కూడా వాష్ చేస్తే ఆ బ్లాక్నెస్ అనేది ఉండదు. ఓకేనా? ఎందుకంటే లేడీస్ కి స్పెషల్లీ చైన్స్ వేసుకుంటూ ఉంటాం మనం. సార్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం బాగా ఒక 30 seconds మాత్రమే మసాజ్ చేయాలి. మసాజ్ చేయాలి ఒక్క రోజులో తెల్లగా అయిపోవాలని చెప్పి మళ్ళీ ఎక్కువసేపు మసాజ్ చేశారు. ఓన్లీ 30 seconds. 30 seconds నుంచి మాక్సిమం 1 minute వరకు మాత్రమే మసాజ్ చేయాలి. అంతకంటే ఎక్కువసేపు మసాజ్ చేయకూడదు ఫేస్ వాష్. ఓకేనా? సో అప్లై చేసేసి బాగా మసాజ్ చేసి ఒక 30 seconds నుంచి 1 minute వరకు మసాజ్ చేసి తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఓకేనా? వాటర్ తో వాష్ చేసుకోవాలి, అలాగే పెట్టుకోకూడదు. ఇది ప్రొసీజర్. ఫేస్ వాష్ వాడే విధానం లేడీస్ అయినా జెంట్స్ అయినా సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకే, క్లియర్? ఫేస్ వాష్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ మేడం డౌట్ అంట. ఏం చెప్పండి. ఫేస్ వాష్ ఒకసారి వేసుకుంటారు, ఒకసారి ఉతుకుంటారు కదా. కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుంటారు. ఎస్ సార్, డైలీ 2 times వాడాలి. అవసరం లేదు, ఒక్కసారి వాష్ చేస్తే చాలు. అదే చెప్తున్నాను కదండి, సోప్ కి ఫేస్ వాష్ కి తేడా అదే. మీరు 4 సార్లు సోప్ తో వాష్ చేసినా ఒకటే, ఫేస్ వాష్ తో ఒక్కసారి వాష్ చేసినా చాలు. మళ్ళీ ఎక్కువసేపు వాష్ చేయకూడదు, ఫేస్ డ్రై అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మసాజ్ చేయాలి, 30 seconds నుంచి 40 seconds వాష్ చేయాలి వెంటనే. ఓకేనా? 2-3 సార్లు వెంటనే చేయకూడదు. ఒకసారి వాష్ చేస్తేనే మొత్తం క్లీన్ అయిపోతుంది ఫేస్. రైట్? మంచి క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ. డే అండ్ నైట్ 2 times వాడాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ మన స్కిన్ ప్రాబ్లం, మన ఫేస్ ఉన్న స్కిన్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? స్కిన్ టైప్స్ అర్థమైంది, ఫేస్ వాష్ ఏది వాడాలో అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? స్కిన్ ప్రాబ్లం కి ప్రొడక్ట్స్ కావాలి కదా, కావాలా వద్దా? నెక్స్ట్ మేజర్ గా మనమందరం సఫర్ అయ్యేది పిగ్మెంటేషన్. జనరల్ గా 100 మందిలో 99 మందికి పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. కరెక్టా? మంగు మచ్చలు. సో మంగు మచ్చలు అనేది ఇందాక చూపించాను కదా, మెరూన్ కలర్ ప్యాచెస్ రూపంలో వస్తాయి, చిన్న చిన్న డాట్స్ రూపంలో వస్తాయి. మీ ఫ్యామిలీలో ఎవరికన్నా మంగు మచ్చలు ఉంటే అవి మీకు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దేని విజన్ వల్ల వస్తుంది? ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, న్యూట్రిషన్ లోపం వల్ల, ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మనకు రావడం, ఇలా 4 రకాల రీజన్స్ వల్ల మనకు మంగు మచ్చలు వస్తాయి. దానికోసం మనకు వెస్టీజ్ లో స్కిన్ ఫార్ములా నైన్ లో ప్రోడక్ట్ తీసుకుని వచ్చింది. స్కిన్ ఫార్ములా నైన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, పేరులోనే ఉంది బ్రైట్నింగ్, బ్రైట్నెస్. కరెక్టా? సో మీరందరూ కూడా చాలా అందంగా కనిపించాలి, మీ స్కిన్ గ్లోగా కనిపించాలి, అలాగే మంగు మచ్చలు తగ్గాలి అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అంటే ఇది ఒక నార్మల్ క్రీమ్ అయితే అస్సలు కాదు. ఇది ఒక ట్రీట్మెంట్ పరంగా యూజ్ చేసిన ప్రోడక్ట్. ఇందాక చెప్పాను మీకు, మెలనిన్ ప్రోటీన్ పెరిగినప్పుడు మన స్కిన్ డార్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే ఆ మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడు మనకు ఒరిజినల్ స్కిన్ టోన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. మల్టీ యాక్షన్ ఫార్ములా అంటే మల్టిపుల్ వేస్ లో హెల్ప్ చేస్తుంది. మీ స్కిన్ డల్నెస్ ఉన్నా సరే, చాలా మందికి చీక్స్ అంతా షైనింగ్ ఉంటుంది, ఫోర్ హెడ్ అంతా డార్క్ ఉంటుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటారు. దాన్ని ఈవెన్ గా చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు పడతాయి చాలా మంది, ఆ మచ్చల్ని తగ్గించడానికి కూడా మనకు ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. 18 years పైబడిన వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. రైట్? సో ఈ ప్రోడక్ట్ ఒక్కటి ఉంటే చాలండి మీ చేతిలో. ఫేస్ వాష్ ఏం వాడాలనేది మీరు ఆ 4 ఫేస్ వాష్
చేయలేదు అనుకుందాం. కస్టమర్ దగ్గర ఇట్లా సైలెంట్ కూర్చుంటే ఏమవుతుంది? ఒక నిమిషం ఉండండి మేడం మళ్ళీ చెప్తా అంటారా? చెప్పలేము, ఆ విధంగా చెప్పలేము. బికాస్ యూ ఆర్ ద గ్రేట్ పర్సన్ అక్కడ, కరెక్టా? కాబట్టి కళ్ళు మూసుకొని మీరు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చేతిలో పెట్టేసి వచ్చేయచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు. బికాస్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఉన్న పవర్ అలాంటిది. అన్ని రకాల విధంగా చూడండి, ప్రతి ఒక్కరికి గ్లో కావాలి, ప్రతి ఒక్కరికి మంగు మచ్చలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి స్కిన్ డార్క్నెస్ ఉంటుంది. అవన్నీ రిమూవ్ చేయాలంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంటే వాడాలి. మీకు తెలియదు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలో. ఒక ఫేస్ వాష్ గుర్తు పెట్టుకోండి, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ పేరు గుర్తు పెట్టుకోండి. ఈ 2 ప్రోడక్ట్స్ చాలు. ఒక చిన్న ఫోటో తీసుకోండి, 2 ప్రోడక్ట్స్ అదే చార్ట్ చూపించండి చాలు. ఎన్నో ఉంటే మీకు పీవీ కావాలి, కరెక్టా కదా? ప్లస్ కస్టమర్కి రిజల్ట్ కూడా రావాలి, అది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ రిజల్ట్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఇంకా మంచి పీవీ ఇస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ ప్రోడక్ట్ చాలు మీ బిజినెస్ని టర్న్ చేయడానికి, స్పెషల్లీ బ్యూటీ. 100 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. 100 ప్రోడక్ట్స్ మీద ఫోకస్ ఇవ్వమని నేను చెప్పండి. ఒక్క ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నా చాలు, కరెక్టా కాదా? బిజినెస్ పెట్టడానికి మీ టీంలో 100 మంది ఉన్నారు, 100 మంది మీటింగ్ అయిపోయి 100 మంది జాయిన్ అవ్వకపోతే ఎలా అనిపిస్తుంది? 100 మందిలో ఒక్కరు జాయిన్ అయినా డియూస్డ్ అయిపోతే ఎలా ఉంటుంది? అది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యొక్క పవర్. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇప్పటి వరకు నేను ఈ 5 ఇయర్స్లో చాలా మంది రిజల్ట్స్ చూశాను. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా. కొందరికి 1 మంత్లో రిజల్ట్ వచ్చింది, కొందరికి 2 మంత్స్లో రిజల్ట్ వచ్చింది, కొందరికి 3 మంత్స్ వచ్చింది, కొందరికి 6 మంత్స్ కూడా పట్టింది, 9 మంత్స్ కూడా పట్టిన కస్టమర్స్ ఉన్నారు. నేను అలా అని చెప్పి అందరికీ 1 మంత్ చెప్పట్లేదు. కస్టమర్ మినిమం 3 మంత్స్ యూజ్ చేయాలి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. 10 days వాడి 15 days వాడి నాకు రిజల్ట్ రాలేదు అంటే ఐఎమ్ సో సారీ. అందుకే కస్టమర్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీరు ఇన్స్టెంట్గా 1 weekలో రిజల్ట్ వస్తుందని చాలా మంది తప్పు చెప్తుంటారు పీవీ కోసం. అలా దయచేసి చేయకండి. కస్టమర్కి మినిమం 1 month యూజ్ చేయమని చెప్పండి. 1 monthలో ఐఎమ్ షూర్ ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది ఫేస్లో. 2 months, 3 months, 6 months ఒక ట్రీట్మెంట్ లాగా. మనకు ఆరోగ్యం బాగైపోతే డాక్టర్ చెప్తారు కదా, 3 months ఈ మెడిసిన్ వాడండి, 3 months తర్వాత తగ్గకపోతే మెడిసిన్ మారుస్తానని. సేమ్ అలాగే మన ప్రోడక్ట్స్ కూడా అంతే. మినిమం 3 months అన్నా ఒక కోర్స్ లాగా వాడాలి, కరెక్టా కాదా? సో ఇలా వాడితే 100% రిజల్ట్ వస్తుంది. ప్లస్ అలాగే మై డియర్ ఫ్రెండ్స్, రిజల్ట్ రావడమే కాదు, మీకు ఒక మంచి పీవీ కూడా వస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఒక్కటి చాలు, బిజినెస్ ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోవచ్చు. చెప్తాను సార్, డెమో చూపిస్తాను. నేను మాట్లాడిన తర్వాత డెమో చూపిస్తాను. డెమో లేకుండా అసలు క్లోజ్ లేవు, ఓకేనా? సో ఫస్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలో చూడండి, తర్వాత డెమో చూపిస్తాము. స్టెప్ బై స్టెప్ ఎలా వాడాలో తెలుస్తుంది మీకు, రైట్? సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. సో ఇక్కడ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చూస్తే ఎంఆర్పి ఎంత? 2500, డిపి ప్రైస్ 2200. ఒక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కి ఎంత పీవీ వస్తుంది? 73 పీవీ. ఇందాక స్లైడ్ చూపించి మాట్లాడినప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంటే వాడాలి అని ఎంతమంది అనుకున్నారు? ఇందాక స్లైడ్ చూపించినప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ బెనిఫిట్స్ చెప్పినప్పుడు మీరందరూ వాడాలని అనుకున్నారా? ఇప్పుడు స్లైడ్ చూసిన తర్వాత ఎంతమంది వాడాలనుకుంటున్నారు చెప్పండి. ఓకే, ఎంతమంది చాలా కాస్ట్లీ అని ఫీల్ అవుతున్నారు? హానెస్ట్ గా చెప్పండి, నిజాయితీగా. ఇందాక బెనిఫిట్స్ చెప్పినప్పుడేమో వాడాలి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. కాస్ట్ గురించి వచ్చేసరికి ఇంత కాస్ట్లీనా? కరెక్టా? సిఎన్సీలో తీసుకుంటారా? సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు ఎలా అయితే ఆలోచిస్తారో మీ కస్టమర్స్ కూడా అలాగే ఉంటారు, కరెక్టా కదా? ప్రతి ఒక్క కస్టమర్ ఓకే అంటే మీరందరూ ఒక నెలలోనే డియూస్డ్ అయిపోవచ్చు. ఛాలెంజెస్ ఉంటాయి బిజినెస్ అనగా, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక రోజు బిజినెస్ వస్తుంది, ఒక రోజు రాదు, ఒక రోజు ఎస్ చెప్తారు, ఒక రోజు నో చెప్తారు. చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కానీ అట్లీస్ట్ ప్రోడక్ట్ బెనిఫిట్స్ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు, అమౌంట్ గురించి చెప్పినప్పుడు ఆలోచించే వాళ్ళకి కొంచెం అన్నా మనం పాజిటివ్గా ఆలోచించే విధానంగా మార్చుకోవచ్చు. ఎలా చెప్తాను. ఓకే, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చూడండి, మొత్తం మీ లైఫ్ ని చేంజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎంత ఎంఆర్పి? 2500, డిపి ప్రైస్ 2200.
డిస్ట్రిబ్యూటర్ గా. కరెక్టా? మీరు మళ్ళీ రీపర్చేస్ స్కీమ్ లో తీసుకుంటే 10% వస్తుందా? 10% గిఫ్ట్ వస్తాయి కదా. రైట్. నెక్స్ట్ అలాగే సిఎన్సి లో తీసుకుంటే సిఎన్సి వస్తుంది కదా, దానికి ఇంకొక ఫేస్ వాష్ యాడ్ చేద్దాం. 3000 రూపీస్ అయింది అనుకుందాం. ఎగ్జాంపుల్ 100 పీవీ చేస్తే సిఎన్సి ఎలిజిబుల్ అవుతారు కదా. దాంట్లో కూడా మీకు 2500 రోజులు వస్తుంది కదా 4 మంత్స్ తర్వాత. అంటే పర్ మంత్ 750 రూపీస్ ఎంతో 725. అది కూడా మీకు వచ్చినట్టే బెనిఫిటే కదా. నెక్స్ట్ అలాగే ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని నెలలు వాడచ్చు? 3 మంత్స్ వాడచ్చు. 3 మంత్స్ వస్తుంది ఒక క్రీమ్. ఓకే, ఇది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు ఒక పర్సన్. రోజుకి ఎన్నిసార్లు వాడాలని చెప్పాను? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ బాక్స్ చూస్తున్నారా తన చేతిలో క్రీమ్? ఇది బాక్స్ అన్నమాట. క్రీమ్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. తెల్లగా రావాలని చెప్పి మీరు ఎక్కువ క్రీమ్ వాడారనుకోండి, రిజల్ట్ వచ్చేటప్పుడే వస్తుంది రిజల్ట్. కరెక్టా? క్రీమ్ అయిపోతుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. లిటిల్ బిట్ ఎంత తీసుకోవాలనేది డెమోలో చూపిస్తాం మేము. ఓకేనా? సో క్రీమ్ అనేది ఎంత తీసుకోవాలి? జస్ట్ పించ్ అనేది ఫేస్ అంతా వచ్చేస్తుంది. ఈజీగా మసాజ్ చేసుకోవాలి. నార్మల్ క్రీమ్ అని కాదని ఇందాక చెప్పాను. రైట్. సో ఇలా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది 3 మంత్స్ వస్తుంది. నెలకి ఎన్ని రోజులు ఉంటాయండి? 30 డేస్. కరెక్టా? 3 నెలలకి 90 డేస్. నెక్స్ట్ ఎన్నిసార్లు వాడాలని చెప్పాను? రోజుకి 2 టైమ్స్ చొప్పున వాడాలి నెలకి. అలా 3 నెలలకు వాడితే 90 డేస్ అంటే 180 టైమ్స్. కరెక్టా? ఒక పర్సన్ బ్రైట్నింగ్ క్రీమ్ తీసుకుంటే 180 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఒకరు మొబైల్ తీయండి, క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. క్యాల్కులేటర్ చేతులు కోర్స్ ఉన్నాయి కదా. 2200 డివైడెడ్ బై 180 ఎంత? 12.22 అంటే 12 రూపాయల 22 పైసలు. అంటే ఒక పర్సన్ ఒక రోజుకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలంటే తనకి ఎంత పడుతుంది? 12 రూపాయల 22 పైసలు పడుతుంది. కరెక్టా? ఎస్ సార్. ఓకే. ఇందాక ఈ చాలు కాస్ట్ అని చెప్పారు. అంటే నేను జస్ట్ ఒకరిని ఇందాక హ్యాండ్ చేసిన వాళ్ళు జస్ట్ సార్ని గుర్తించాను, దగ్గర ఉన్నాను ఒకని. సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా? బ్రేక్ఫాస్ట్ చేశారా? సార్ చాలా కాస్ట్లీ. వెస్టీజ్ లో బాగా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, అందుకే పెసరెట్ తిన్నారు. 60 రూపీస్ అంట. ఎన్ని? 90 పెసరెట్ తిన్నారంట సార్. 60 రూపీస్ ఖర్చు పెట్టారు. ఇప్పుడు టైం ఎంత? 1 అవుతుంది. దగ్గర 1 ఉన్నాము. 159. ఓకే. సో 1 అవుతుంది. సార్కి ఇప్పుడిప్పుడే ఆకలి స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది కదా సార్. మళ్ళీ 2 గంటలకు వెళ్ళి లంచ్ చేస్తారు కదా. లంచ్కి ఎంత కాస్ట్ పెడతారు? 80 నుంచి 100 రూపీస్. మళ్ళీ ఈవినింగ్ తలనొప్పిగా ఉంటుంది. బయట ఫీల్డ్లో తిరిగి ఏ టీనో కాఫీనో తాగాలి. 10-12 రూపాయలు ఖర్చు పెట్టాలా? సరిపోదు. స్నాక్స్ పడాలి నోట్లో. మళ్ళీ ఒక 20 రూపీస్ 30 రూపీస్ దేనికో దానికి ఖర్చు పెడతాం. కరెక్టా? మళ్ళీ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తాం. ఇక్కడ చూడండి, జస్ట్
బిజినెస్ డెవలప్మెంట్ కి మన స్కిన్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు మనం 12 రూపాయలు ఖర్చు పెట్టలేమా? పెట్టచ్చా పెట్టలేమా? అర్థమైందా ఇప్పుడు బిజినెస్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో? 2200 చెప్పడానికి 12 రూపాయలు చెప్పడానికి చాలా తేడా ఉంది. ఈ విధంగా మీరు బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు 10 మంది దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినా 10 మంది కాస్ట్లీ అన్నా మీరు వెస్టీజియన్స్ కాబట్టి మీకు టిప్స్ ఇస్తున్నా, కస్టమర్స్ కి అయితే చెప్పండి కదా ఇవన్నీ. కరెక్టా కాదా? సో కాస్ట్లీ అన్న 10 మంది కస్టమర్స్ కి సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. ఐఎమ్ షూర్ 10 మంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కనీసం 2 అన్నా ఓకే అండి. కరెక్టే కదా సార్ మీరు చెప్పిందని ఆలోచిస్తారా లేదా? 5 మంది ఆలోచించిన 5 మందిలో ఒక 2 మీ దగ్గరకు వచ్చినా సరే 220 బేబీ వచ్చేస్తుంది. ఒక ఫేస్ వాష్, ఒక డీప్ క్లెన్జింగ్ ఆయిల్ 40 పీవీ, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 73 పీవీ, 113 పీవీ వచ్చేస్తుంది. 113 పీవీ ఇద్దరు కస్టమర్లు వచ్చినా 226 పీవీ. మీరు పర్సనల్ గా ఆర్డర్ పెట్టింటారు కదా ఆల్రెడీ. మీరు ఒక 113 కొత్త డిస్ట్రిబ్యూటర్ ఫాస్ట్ గా 10% అయిపోవచ్చా లేదా? వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ప్రోడక్ట్స్ కొనండి, యూజ్ చేయండి, అవే ప్రోడక్ట్స్ తీసుకెళ్ళి డెమో చేయండి, అడ్వైస్ చేయండి, రికమెండ్ చేయండి. బికాస్ యు ఆర్ లైక్ ఏ మల్టీ స్పెషాలిటీ డాక్టర్. ఎస్ ఆర్ నో? yes మీరందరూ అదే చెప్తున్నాను ఫస్ట్ లోనే. మీరు సెలబ్రిటీ, మీరు హెల్త్ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తున్నారు, యు ఆర్ ద హెల్త్ డాక్టర్. బ్యూటీ ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారు, యు ఆర్ ద స్కిన్ డాక్టర్. అలా చాలా రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మల్టిపుల్ వేస్ లో ఉన్నాయి ప్రోడక్ట్స్. అందుకే చెప్తాను వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఈక్వల్ టు మల్టీ స్పెషాలిటీ డాక్టర్. తీసుకోదని స్టార్టింగ్ అందుకే చెప్పాను, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. రైట్? సో ఇలా చూడండి, ఒక్క ప్రోడక్ట్ ఇమాజిన్. ఇక్కడ ఒక ఫేస్ వాష్, ఒక క్రీమ్. నేను ఎక్కువ మాట్లాడలేదు, 2 ప్రోడక్ట్స్ గురించే మాట్లాడాను. ఫస్ట్ టైం మీటింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి 2 ప్రోడక్ట్స్ మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఆ 2 ప్రోడక్ట్స్ తో మిరాకిల్ సృష్టించవచ్చు వెస్టీజ్ లో. వెస్టీజ్ లో చాలా మంది ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే కొంచెం సైడ్, మా మేడం ఓపిక లేదు. అదే మీకు అన్నాన్ని పెంచేది బ్యూటీ ప్రోడక్ట్స్, మీకు ఇండైరెక్ట్ గా బిజినెస్ ఇచ్చేది బ్యూటీ ప్రోడక్ట్స్. దాన్ని ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ ఈ 2 ప్రోడక్ట్స్ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ ని ఫోకస్ చేసి 15 days లో గ్రౌండ్ డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు మన వెస్టీజ్ లో. ఆ ఐడి ఇవ్వమంటే కూడా ఇస్తానండి, ఆ మేడం ఐడి కూడా. సో లేడీసే కాదు, జెంట్స్ కూడా చేసి చూపించారు. 20 days లో ప్రాజెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. జెంట్స్, లేడీసే కాదు బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ జెంట్స్ కూడా చేయొచ్చు నిరూపించారు. 20 days లో ప్రాజెక్టర్ అయ్యారు కేవలం ఈ 2 ప్రోడక్ట్స్ తోనే. ఎస్, 2 ప్రోడక్ట్స్. మై డియర్ ఫ్రెండ్స్, 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి. 100 ప్రోడక్ట్స్ మీద ఫోకస్ ఇవ్వని నేను చెప్పను. స్టార్టింగ్ 2 ప్రోడక్ట్స్ పోన్ మీ నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్ళండి. కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. ఏది మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే అదే చేయాలి. తెలియని విధాలకు వెళ్ళి కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం అండి మేడం కనుక్కొని చెప్తారు. ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు కస్టమర్స్? అని వీళ్ళకి ఏం తెలియదు నాకు చెప్పడానికి వచ్చారనుకుంటారు. అదే మీరు కాన్ఫిడెంట్ గా 2 ప్రోడక్ట్స్ గురించి చెప్పారనుకోండి, అదే మీరు ప్రోడక్ట్ చూపించి మాట్లాడారనుకోండి, మజా వచ్చేస్తారు, నమ్మేస్తారు. నమ్మకం వస్తుందా లేదా? డిజిటల్ గా చూపించేది వేరే, మనం లైవ్ లో చూపించేది వేరే, మామూలుగా మాట్లాడేది వేరే. ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ చూపించి మాట్లాడతామో 100 కాదు 200% మిమ్మల్ని నమ్ముతారు. వీలైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీది పిక్ తీసుకోండి, వేరే వాళ్ళ డెవలప్ పిక్చర్స్. సో ఏదైనా సాధ్యం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా 2 ప్రోడక్ట్స్ తీసుకొని ఒక ప్రోడక్ట్ కస్టమర్ ఒక మీటింగ్ లోనే చాలు ఫాస్ట్ 10% అయిపోవచ్చా లేదా? అలా ఒక 2-3 మీటింగ్ చేసి ఒక 6 మెంబర్స్ ని గ్యాదర్ చేస్తారు. ఆ 6 మెంబర్స్ కి కూడా మీటింగ్ అరేంజ్ చేయండి. ఆ 6 మెంబర్స్ కి మోటివేట్ చేయండి, రికగ్నిషన్ ఇవ్వండి. మీరు సిఎన్సీ కంప్లీట్ చేశారు, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఫాస్ట్ స్టార్ట్. ఎప్పుడు కూడా మీ డిస్ట్రిబ్యూటర్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి దయచేసి మీరు ఫాస్ట్ 10% అయిపోవాలి, బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి, క్రౌన్ డైరెక్టర్ అవుతారు, దయచేసి చెప్పాలి. ఫస్ట్ మంది చెప్పద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు, భయపడిపోతారు. అమ్మ నేను బ్రాంచ్ డైరెక్టర్ చేయాలా? బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఎంత చేయాలి చెప్పండి? 4500 పీవీ చేయాలి. ఫాస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలండి. మామూలుగా అయితే 5000 పీవీ చేయాలి.
జస్ట్ వాళ్ళకి 100 PV ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, సిఎన్సి బెనిఫిట్స్ అంతే చాలు. చాలు మీకు 100 PV చాలు. నెక్స్ట్ మంత్ అదంతా మిగతా బిజినెస్ తెప్పించుకోవచ్చు. కరెక్టే కదా? సో అలా చెప్పిన తర్వాత ఆ కస్టమర్కి చెప్పండి, మేడం ఈ 6 మెంబర్స్ మీ టీంలోకి వచ్చారు, మీరు ఎలా అయితే 6 మెంబర్స్ చేశారో ఆ 6 మెంబర్స్ తలా ఒక 6 మెంబర్స్ ఎలా చేసుకొని రావాలి, టీంలోకి తీసుకొని రావాలి, ప్రోడక్ట్స్ షేర్ చేసి అది మీరు చేయాలి. రికగ్నైజ్ చేయండి 6 మెంబర్స్కి పిలిచి స్పెషల్గా మీటింగ్లో సిఎన్సి కంప్లీట్ చేశారు, కంగ్రాచులేషన్స్, మీరు గ్రేట్, అది ఇదని చెప్పండి. మోటివేషన్ అవుతారు, మోటివేట్ చేయండి. తర్వాత ఆ 6 మెంబర్స్ కూడా ఒక్కొక్క 6 మెంబర్స్ తీసుకొని వచ్చారు అనుకుంటారు. ఇమాజిన్ సేమ్ 2 ప్రోడక్ట్సే, నేను ఇక్కడ ఏ ప్రోడక్ట్స్ చెప్పిన 2 ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. కరెక్టా? 6 × 6 36. ఈ ప్రాసెస్ అంతా 20 days పడుతుంది, అంత ఈజీ కాదు. ఫస్ట్ వాళ్ళు 15 days యూజ్ చేయాలి కదా ప్రోడక్ట్. సిఎన్సి లోపల మ్యాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేయొచ్చు. సో అలా 36 ఆల్రెడీ ఒక మెయిన్ పర్సన్కి ఆల్రెడీ 6 మెంబర్స్ వచ్చేసారు. 36 + 6 42 అయ్యారా లేదా? ఇమాజిన్ ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు అనుకుందాం. 113 PV వచ్చేస్తుంది. 42 × 113 ఎంత అండి? 42 × 113 47. మీ పర్సనల్ సిఎన్సి 100 PV ఉంటుంది కదా, అదొక 100 యాడ్ చేయండి. 4800. 4800 అయిపోయారు. 4800 ఫాస్ట్ అవుతున్నట్టు అయిపోయారా లేదా? ఎన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ? 2 products. That is the power of premium range products. Premium range products మీకు రిజల్ట్ ఇవ్వడమే కాదు, మీ పీవీని కూడా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కన్విన్స్ చేయడానికి టైం పడుతుంది, బట్ ఒక్కసారి కన్విన్స్ అయ్యారంటే మీకు ఎవ్రీ 3 monthsకి ఆ కస్టమర్ దగ్గర నుంచి వచ్చేస్తుంది ఆ పీవీ. కరెక్టే కదా? అలాంటి కస్టమర్లను మీరు రెడీ చేసుకోవాలి. అంటే మేము ఎవరి కొత్త ఆర్డర్ పెట్టేది కదా, 3 monthsకి ఒకసారి పెడుతుంది ఆవిడ. అట్లాంటి కస్టమర్స్ ఇంకా వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మీకు మల్టిపుల్లో బిజినెస్ వస్తుందా లేదా? డూప్లికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా చాలా సింపుల్ వేలో బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా బిజినెస్ పెంచుకోవచ్చు. బాగుందా లేదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా మీరు బిజినెస్ పెంచుకోవచ్చు అండి. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే మనకు రింకిల్స్ ఇక్కడ జస్ట్ నేను ఇంకా ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రాబ్లమ్కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలో చెప్తాను, ఎలా వాడాలో అర్థమైంది, డెమోలో చూస్తారు మీరు, రైట్? సో ఎందుకంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాను, ప్రీమియం అలాగే పీవీ ఎక్కువ వస్తుంది, రిజల్ట్ బాగుంటుంది, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగ ప్రోడక్ట్ కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నెక్స్ట్ రింకిల్స్. ఎవరికైతే కళ్ళ కింద ముడతలు అలాగే ఫేస్ మీద ముడతలు ఉంటే ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? యూత్ ఎక్సర్ ఇవ్వాలి. ఓకేనా? యూత్ ఎక్సర్. నెక్స్ట్ జస్ట్ రాసుకోండి అంతే. రింకిల్స్ ఉంటే యూత్ ఎక్సర్ ఇవ్వాలి. డ్రై స్కిన్, ఇందాక చెప్పాను కదా డ్రై స్కిన్ అనేసి, డ్రై స్కిన్ ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వాలి. స్కిన్ డ్రైగా ఉంటే 15 సంవత్సరాలు దాటితే హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వాలి. చర్మం మీద ముడతలు ఉంటే 22 సంవత్సరాలు దాటితే యూత్ ఎక్సర్ ఇవ్వాలి. 22+ యూత్ ఎక్సర్. యూత్గా కనిపించాలి, యంగ్గా కనిపించాలంటే యూత్ ఎక్సర్ యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ పింపుల్స్. చర్మం మీద పింపుల్స్ ఎవరికైతే వస్తారో వాళ్ళకి బ్లెమిషల్ ఇవ్వాలి. బ్లెమిషల్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళకి పింపుల్స్ వస్తాయి. ఓకే, సో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలంటే మోనికా ప్రోడక్ట్. బ్లెమిషల్ అనేది ఓన్లీ పింపుల్స్ మీద మాత్రమే యూజ్ చేయాలి. అదే ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కానీ యూత్ ఎక్సర్ కానీ హైడ్రేషన్ క్రీమ్ అనేది ఫేస్ అంతా అప్లై చేస్తారు క్రీమ్, కానీ బ్లెమిషల్ ఓన్లీ పింపుల్స్ మీద మాత్రమే అప్లై చేయాలి. క్రీమ్ ఇలా ఉంటుంది, జస్ట్ బాటిల్ ఇలా షేక్ చేయాలి, ఇలా ప్రెస్ చేస్తే మనకు జెల్ అనేది వస్తుంది. ఆ జెల్ అనేది ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం పెట్టేసి వదిలేసారు. ఓవర్ నైట్ వాష్ చేయకూడదు, మసాజ్ చేయకూడదు, ఏం చేయకూడదు. ఓకేనా? సో ఇలా మనము బ్లెమిషల్ని 12 సంవత్సరాలు దాటితే పింపుల్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనము బ్లెమిషల్ రికమెండ్ చేయాలి. 12 years అండ్ అబౌవ్. SF9లో 12 years అండ్ అబౌవ్ ఇచ్చే ఏకైక ప్రోడక్ట్ ఇది ఒక్కటే అనమాట. పింపుల్స్ అనేవి చిన్నపిల్లలు కూడా వస్తుంటాయి కాబట్టి వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్
అంతే, ఇక్కడ అప్లై చేయండి. మీ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అప్లై చేస్తే అది రైట్ పడుకున్నప్పుడు స్ప్రెడ్ అవుతూ కంటి దగ్గరకు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు అందుకే అండర్ ఐ సీరం ఎప్పుడు కూడా మనం నైట్ టైం అప్లై చేయమని చెప్తాం. నైట్ పడుకున్నప్పుడు ఏంటంటే మనం రెస్ట్లోకి వెళ్ళిపోతాం కదా, రిలాక్స్ అవుతాం. క్రీమ్ అనేది స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి అది ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది. అది మీరు దగ్గర అప్లై చేశారనుకోండి కంట్లోకి వెళ్ళిపోతుంది. దూరంగా అప్లై చేయాలి. క్రీమ్ అప్లై చేసి వదిలేయడం కాదు, బాగా మసాజ్ చేయాలి. ఓకేనా? సో ఇలా చేస్తే కన్నా మీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గడం కానీ, స్కిన్ టైట్ అవ్వడం కానీ, స్కిన్ జారిపోయి ఉంటుంది చాలా మందికి కళ్ళ కింద, రైట్? ఇదంతా కూడా మీకు 4 రకాలుగా హెల్ప్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పిగ్మెంటేషన్ ఉంటే ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? స్కిన్ గ్లోగా కావాలి, బ్రైట్ ఏం ఇవ్వాలి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. చర్మం మీద ముడతలు ఉంటే ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? మీటింగ్ లో ఉన్నా. పింపుల్స్ ఉంటే ఏమి ఇవ్వాలి? బ్లెమిష్ ఇవ్వాలి. నెక్స్ట్ డ్రై స్కిన్ ఉంటే ఏమి ఇవ్వాలి? హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వాలి. క్లియరా? దీనికి ఫేస్ వాష్ ఏమి ఇవ్వాలి? ఆయిలీ స్కిన్, పింపుల్ స్కిన్ ఉంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. నార్మల్ స్కిన్, ఆల్ స్కిన్ టైప్ ఉంటే పింపుల్స్ కాకుండా ఫేషియల్ ఫోమ్. డ్రై స్కిన్ ఉంటే క్లెన్జర్ టోనర్. 80 నీడ్స్ దాటితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇలా మనం ఫేస్ వాష్ దానికి ప్రాబ్లం తగ్గట్టు క్రీమ్ సైజ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఇందాకేదో డౌట్ అడిగారు. అంటే వెంటనే ఇప్పుడు ప్రోడక్ట్ ఓకే మేడం డౌట్ ఏంటంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు, 3 months యూజ్ చేశారు, కస్టమర్కి రిజల్ట్ వచ్చిందంట. సో రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే మనము స్టాప్ చేయకూడదు. ఇంకో 3 months అన్నా కంటిన్యూ చేయించండి. లేదు అంటే దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వాలి. మొత్తం కంప్లీట్గా ఆపేయకూడదు, అస్సలు ఇవ్వకూడదు. ఫెయిర్నెస్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు ఫెయిర్నెస్ క్రీమ్ ఇవ్వకూడదు. ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన అశ్విక 15 years, 15 to 20 years వాళ్ళకి పనిచేస్తుంది. ఓకే, సో ఎక్కువ ఏజ్ వాళ్ళకైతే మనం ఎస్ఎఫ్నే రికమెండ్ చేయాలి. కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తేనే వాళ్ళకి స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ రావాలి. ఓకేనా? అలా కంటిన్యూ చేయాలి. అట్లీస్ట్ ఒక 6 months, 3 to 6 months కంటిన్యూ చేయాలి. అప్పుడే స్కిన్ అనేది మంచిగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఏ ఫేస్ వాష్ చేయాలి, ఏ ప్రాబ్లంకి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలో? క్లియర్? ఇప్పుడు ఒక డెమో చూద్దామా? సో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సన్ స్క్రీన్ గురించి మర్చిపోయాను చెప్పడం, మేడం గుర్తు చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం మీటింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి కొన్ని ప్రోడక్ట్స్ దగ్గర నేను స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అంటే ఇక్కడ చూడండి, మన దగ్గర స్కిన్ ఫార్ములా 9లో హైడ్రేటెడ్ సీరా సన్ స్క్రీన్ SPF 50 ఉంది. అష్యూర్ న్యాచురల్లో SPF 40 అని ఒక సన్ స్క్రీన్ ఉంది. కరెక్టా? అష్యూర్లో SPF 30 అని ఒక ఉంది. SPF 30 ఉంది, SPF 40 ఉంది, SPF 50 ఉంది. డిఫరెన్స్ ఏంటి? అది చాలా ఇంపార్టెంట్. తెలిసి ఎవరికైనా డిఫరెన్స్ చెప్పండి, తెలిస్తే చెప్పండి. అవర్లీ బేసిస్ మీరు అటెండ్ అయ్యారు కదా మా ట్రైనింగ్, మిగతా వాళ్ళు నర్చుకోవడానికి వచ్చారు. అదే వెరీ గుడ్, మంచి విషయమే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, SPF 50, 30, 40 అంటే తేడా ఉంటుంది. 1 SPF = 10 minutes. ఓకే, SPF 30 అంటే 300 minutes మనకు స్కిన్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. SPF 40 అంటే 400 minutes ప్రొటెక్షన్ ఇస్తుంది. SPF 50 అంటే 500 minutes ప్రొటెక్షన్ ఇస్తుంది అని అర్థం. ఓకే, సో మనం వెంటనే బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ వెంటనే అప్లై చేసి బయటకు వెళ్ళకూడదు. అట్లీస్ట్ ఒక 15 to 20 minutes గ్యాప్ ఇచ్చి బయటకు వెళ్ళాలి. ఒకవేళ మీరు మార్నింగ్ రెడీ అయిపోయారంటే నో ప్రాబ్లం, అప్లై చేసేసుకోండి. కానీ కొందరు జస్ట్ అట్లా అప్లై చేసుకొని వెంటనే రోడ్లకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. ఎందుకంటే సన్ స్క్రీన్ అనేది మన ఫేస్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది, 20 to 30 minutes పడుతుంది అనమాట. మీరు అలాగే బయటకు వెళ్ళారనుకోండి చర్మం అంతా నల్లగా అయిపోతుంది అనమాట. సన్ స్క్రీన్ వాడాము, మీది మా స్కిన్ బ్లాక్ అయిపోయిందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ప్రాబ్లం ఇది. ఓకేనా? సో
వస్తుంది కొనుక్కోండి కరెక్టా. సో ఇటువంటి ఉష్ణోగ్రతకి మీకు SPF 50 కావాలి. 6 to 7 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే SPF 50 PA ప్లస్ 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 3 ప్లస్లు ఉన్నాయి. ఏంటిది? ఏంటంటే 1 ప్లస్ ఏజ్ ఎక్కువగా కాకుండా మీకు చూపిస్తుంది, ఏజింగ్ రాకుండా కాపాడుతుంది. ఇంకొక ప్లస్ బర్నింగ్, స్కిన్ బర్న్ అవ్వకుండా కాపాడుతుంది. ఇంకొక ప్లస్ స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఓకే, సో మీకు తెలిసే ఎండలో ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్కిన్ క్యాన్సర్ వస్తుంది. స్కిన్ క్యాన్సర్ అనేది స్టార్టింగ్ పిగ్మెంటేషన్తో స్టార్ట్ అవుతుంది. మంగు మచ్చలు ఎక్కువైపోయి ఫేస్ అంతా మంగు మచ్చలతో నిండిపోతుంది ఫేస్. వాళ్ళకి 90% స్కిన్ క్యాన్సర్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే స్టార్టింగ్లోనే మనము సొల్యూషన్ చూసుకోవాలి. మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ దొరికినా కూడా మనకు వేస్ట్ అయిపోతుంది కరెక్టా. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మనకు కొత్తగా లాంచ్ అయిన ఈ సన్ స్క్రీన్ సీరమ్ని తప్పకుండా ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి స్కిన్ సమస్యలకి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఓకేనా. సో ఇలా మనకు సన్ స్క్రీన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. క్రీమ్ ఇది ఫస్ట్ మనం చెప్పాను కదా, క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్. సపోజ్ ఇప్పుడు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుతున్నారు అనుకోండి, ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసుకుంటారు, సెకండ్ బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేస్తారు, దానిపైన సన్ స్క్రీన్ అప్లై చేస్తారు. దానిపైన మీరు కాంపాక్ట్ కొంటే కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే అక్కడికి వదిలేసేయచ్చు, మీ ఇష్టం. రైట్. ఆల్ స్కిన్ టైప్ సన్ స్క్రీన్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ ఎవరికైనా ప్రొటెక్షన్ కావాలి. ఆయిల్ స్కిన్ అయినా, నార్మల్ స్కిన్ అయినా, పింపుల్ స్కిన్ అయినా, ఏ స్కిన్ అయినా కూడా ఎండకెళ్ళినప్పుడు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాష్ చేసుకోవాలి. ఆల్ స్కిన్ టైప్స్ కి మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. ఆ చెమట అనేది స్వెట్టింగ్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది, మనం ఏం చేయలేము దానికి. సో మనం ఏదైనా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తాం, మన దగ్గర లేదు, మిస్టర్ కపిల్ కాంపాక్ట్ పౌడర్ ఉంది కదా, కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, దాన్ని కొంచెం మనం 50% కంట్రోల్ చేసుకోవచ్చు కాంపాక్ట్ పౌడర్. ఓకేనా. ఓకే, సో ఇలా మనము ప్రోడక్ట్స్ అనేవి ఒక కిట్ లాగా వాడుకోవచ్చు. సో ఈ ఫొటోస్ తీసుకోండి. నేను ఇక్కడ ఏ ప్రోడక్ట్కి ఏ ప్రాబ్లమ్కి వాడచ్చు అనేది రాసి పెట్టాను, ఈ ఫొటోస్ తీసుకోండి. ఒకవేళ మీకు సడన్గా గుర్తు రాకపోయినా ఈ ఇమేజ్ చూసి మీరు కస్టమర్కి చెప్పేయచ్చు. డైలీ రొటీన్కి ఏం వాడాలి, పిగ్మెంటేషన్ ఉంటే ఏం వాడాలి. మేడం ఇక్కడ చైతన్య గారు మా దగ్గర ఫోన్ ఉండిపోయిందంట, హాస్పిటల్ నుంచి వెళ్ళవలసిన వచ్చారు. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి సార్. అనిపించదా? ఫోటోస్ తీసుకున్నాక స్టార్ట్ చేయాలి, డెమో స్టార్ట్ చేయాలి కదా. నెక్స్ట్ రింకిల్స్ ఉంటే ఏమి ఇవ్వాలి, పింపుల్స్ ఉంటే ఏమి ఇవ్వాలి, డార్క్ స్పాట్స్ ఉంటే ఏమి ఇవ్వాలి, పింపుల్స్. ఓకే. 18 years బిలో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, 18 years అబో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, అన్ని కూడా క్లియర్ గా రాసి పెట్టాను. ఒక్క రోజులో ఏది కూడా 100% ఎవరు నేర్చుకోలేరు, కరెక్టా కాదా. అట్లీస్ట్ కొంచెం అన్న బేసిక్ నాలెడ్జ్ అన్న నేర్చుకోగలిగారు ఈ రోజు. నేర్చుకోగలిగారా లేదా? నెక్స్ట్ ఓకే. సో మన ప్రోడక్ట్స్ యూజ్ చేసి చాలా మంది రిజల్ట్స్ వచ్చిన కస్టమర్స్ వీళ్ళందరూ కూడా ప్రీవియస్ స్లైడ్ తీసుకున్నారా అందరూ? అన్ని స్లైడ్స్ తీసుకున్నారా? సో ఇలా మనకు కస్టమర్ కి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏజ్, స్కిన్ ప్రాబ్లం కి ఏమేమి ప్రోడక్ట్స్
ప్రోడక్ట్స్ యూజ్ చేసి రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు రైట్. ఇక్కడ చూడండి డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, యూతలెక్సర్, SPF 40 యూజ్ చేశారు. సో పిగ్మెంటేషన్ అలాగే ముడతలు ఉన్నాయి మేడంకి రైట్. మన వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు. యాక్నే ప్రాబ్లం ఇక్కడ చూడండి మొటిమల మచ్చలు, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, మొటిమలకి బెల్లం ఇస్తారు. ఇక్కడ చూడండి చాలా మందికి పింపుల్స్ ఇలా ఉంటాయి, మొత్తం ఫేస్ అంతా నిండిపోతుంది. సో అటువంటి వాళ్ళకి మనము సప్లిమెంట్స్ కూడా రికమెండ్ చేయొచ్చు రైట్. సో ఇలా మనకు స్కిన్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మన స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కరెక్ట్ వేలో యూజ్ చేస్తే అందరి స్కిన్ కూడా అందరూ సెలబ్రిటీస్ కరెక్టా. ఎప్పుడైనా సరే ఎంత మాట్లాడినా సరే ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డెమోలో మనము ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది డెమో చూద్దాం. లైట్స్ ఆన్ చేయరా, ఒక చైర్ ఇస్తారా ఎవరన్నా డెమోకి. ఓకే సో ఇప్పుడు ఒక డెమో చూద్దామా. రెడీగా ఉన్నారా? yes రండి మేడం కూర్చోండి. జెంట్స్ చేయడానికి చూపించుకోవడానికి ఇద్దరు జెంట్స్ ఉంటారు. తను చేయొద్దు, చూపించుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి తర్వాత ఓకే సో ఇక్కడ చూస్తే మేడం ని సెలెక్ట్ చేసాము. మేడం మీ పేరేంటి? శిరీష గారు. సో శిరీష మేడం ని చూడగానే దీన్ని మీ కస్టమర్ అనుకుందాం, డిస్ట్రిబ్యూటర్ అనే విషయం మర్చిపోండి. ఓకే మీ కస్టమర్ అయితే ఈ మేడం కి ఏమేమి ప్రోడక్ట్స్ రికమెండ్ చేస్తారు మీరు? డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఓకే సన్స్క్రీన్, ఇవే కదా మనకు కావాల్సింది. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అందరికి ఇవ్వమన్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం స్కిన్ లో? బ్లాకెట్స్ ఉన్నాయా? ట్యాన్ ఎక్కువగా ఉంది, డల్నెస్ గా ఉంది, స్కిన్ అంతా డల్ గా ఉంది కరెక్టా. నెక్స్ట్ ఇంకా ఎస్. సో ఇక్కడ మేడం కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫేషియల్ ఫోమ్ ప్లస్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అయినా ఇవ్వచ్చు కరెక్టా. సో ఇప్పుడు మనము సో మేడం కి ఆప్షన్స్ ఇచ్చాను మీకు. సో ఇప్పుడు ఏంటనండి రైట్. సో ఇక్కడ మేడం ని ఏజ్ ఎవరు అడగకూడదు, చూడగానే ఫేస్ మీరే ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ప్రోడక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక చిన్న డెమో చూద్దాము. సో డైలీ రొటీన్ లో ఏమేమి ప్రోడక్ట్స్ వాడాలి మేడము, అలాగే నెక్స్ట్ అలాగే వీక్లీ వన్స్ మేడం ఏంటంటే డల్ స్కిన్ ఎక్కువైపోయి డెడ్ స్కిన్ సెల్స్ ఫామ్ అయిపోతున్నాయి బాగా. సో మేడం ఫీల్ అవ్వద్దు చెప్పానని. కళ్ళకి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అండర్ ఐ సీరం కూడా రికమెండ్ చేయండి రైట్. ఓకే సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎలా వాడాలో చూద్దాం.
చేసుకోవచ్చు. బయట పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే స్కిన్ కేర్ రొటీన్తో పాటు ఫేషియల్ కూడా చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ఇవే ప్రోడక్ట్స్ మామూలుగా ఇక్కడ బ్యూటిషియన్స్ ఉంటే వాళ్ళు కూడా మీరు కస్టమర్కి డైలీ ఇవ్వచ్చు అనమాట. లైక్ పపాయ స్క్రబ్ కానీ, అష్యూర్ మాస్క్ కానీ, ఫేషియల్ ఫోమ్ కానీ, క్లెన్జర్ టోనర్, ఇవన్నీ కూడా మీరు కస్టమర్స్కి పర్సనల్ కేర్ కింద సజెస్ట్ చేయొచ్చు, రైట్? సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి మనది? డీప్ క్లెన్సింగ్ ఆయిల్. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఎలా వాడాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే తన మైక్ పట్టుకొని మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా, తను డెమో చేస్తుంది, రైట్? సో ఇక్కడ చూడండి ఎన్ని డ్రాప్స్ వేసాము, జస్ట్ 3-4 డ్రాప్స్ అంతే. చేతులు తడి చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము ఆయిల్ అంతా ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి ఫేస్ మీద, రైట్? ఆ తర్వాత చేతులు తడి చేసుకోవాలి, ఎందుకంటే చేతులు డ్రైగా ఉంటుంది. ఇది ఆయిలీ పేస్ట్ ఫేస్ వాష్ కదా, రైట్? ఇక చేతులు తడి చేసుకొని డౌన్ ఫస్ట్ నుంచి అప్వర్డ్కి మసాజ్ చేయాలి. కళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా మసాజ్ చేసుకోండి, కళ్ళలోకి వెళ్ళకుండా క్రీమ్ చూసుకోండి, ఓకే? ఇక్కడ అబ్జర్వ్ చేశారా? సో సర్క్యులర్ మోషన్ లో డౌన్ వర్స్ నుంచి అప్వర్డ్ ఫస్ట్ మసాజ్ చేస్తున్నారు, తర్వాత సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకు ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా అనిపిస్తుందో అక్కడ బాగా మసాజ్ చేయాలి. ఎప్పుడు కూడా చాలా మంది ఇలా రుద్దుతారు, ఇలా రుద్దకూడదు, ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేయాలి. పామ్ అనేది ఎప్పుడు పెట్టకూడదు ఫేస్ మీద. ఆ వేడి అనేది మన చర్మంలో వేడి ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ స్కిన్ లో అంతా మన ఫేస్ లోకి వెళ్ళిపోయి చర్మం ఇంకా నల్లగైపోతుంది, ఓకేనా? ఓన్లీ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్. మీకు డెమో చూపిస్తున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. అది మీరు ఇంట్లో యూజ్ చేసేటప్పుడైతే మీకు ఈజీగా అయిపోతుంది, రైట్? సో చేతులు తడి చేసుకుంటూ వాటర్తో మసాజ్ అనేది చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నెక్కు మసాజ్ చేయట్లేదు, మళ్ళీ డ్రెస్ మీద అంతా వాటర్ పడుతుంది అనేసి మీరు ఇంట్లో అయితే నెక్ కూడా మసాజ్ చేయాలి. డెమోలో మేడం చూపించలేదు, మేము నెక్ చేసుకోమంటే మీ ఇష్టం, మీ నెక్ నల్లగా. ఓకే, సో జస్ట్ జోకింగ్. సో నెక్ కూడా మసాజ్ చేయండి, ఓకే? సో ఇక్కడ వాష్ కి పంపించకుండా జస్ట్ వైప్ చేసేస్తుంది, మీరైతే వాష్ చేసుకోండి, రైట్? మీరు స్నానం తీసి బయటకు వచ్చినా కూడా ఎక్కువ రఫ్గా ఉన్న టవల్ యూజ్ చేయకూడదు ఫేస్ మీద, కొంచెం స్మూత్గా ఉన్న టవల్తోనే తుడుచుకోవాలి. ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ కదా, దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. మీరు రఫ్గా హ్యాండిల్ చేస్తే ర్యాషెస్ వస్తాయి, రైట్? సో ఇప్పుడు చూడండి ఫేస్ మీద డస్ట్ అనేది ఎంత వచ్చిందో. ఇందాక టిష్యూ పేపర్ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది? సో ఫేస్ మీద ఏమన్నా తేడా కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఏమన్నా ఏం కనిపిస్తుంది? ఫ్రెష్ గా గ్లోగా తయారైంది, కరెక్టా? సో ఒక్క వాష్ కి ఇంత తేడా కనిపిస్తుంది. డైలీ యూజ్ చేస్తే మెయింటైన్ చేయొచ్చు కదా బాగా మంచిగా, రైట్? సో ఇలా డైలీ 2 times మనము ఫేస్ వాష్ అనేది చేయాలి, ఓకే? వాటర్ తో వాష్ చేసుకోండి ఇంట్లో అయితే బాగా నీట్ గా. సో ఇది ఫస్ట్ స్టెప్, రైట్? ఇది స్పాంజ్ అన్నమాట. జస్ట్ ఏంటంటే వాటర్ మనము వాష్రూమ్కి వెళ్ళి తనని వాష్ చేసుకుని రమ్మాయి అదంతా టైం డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి జస్ట్ ఇలా స్పాంజ్ తోనే వాష్ చేయడం జరుగుతుంది, రైట్? ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ మామూలుగా ఏంటి, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అని అంటే పపాయ స్క్రబ్ కూడా ఎలా యూజ్ చేయాలో మీకు నేను చూపిస్తున్నాను. పపాయ స్క్రబ్ డైలీ యూజ్ చేయకూడదు, వీక్లీ వన్స్ మాత్రమే వాడాలి, ఓకే? పపాయ స్క్రబ్ ఏంటంటే ఇందులో పపాయ విత్తనాలు ఉంటాయి. మన స్కిన్ సెల్స్ లోకి వెళ్ళి డెడ్ స్కిన్ సెల్స్ ఏమన్నా ఉంటే మొత్తం రిమూవ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నోస్ మీద చాలా మందికి ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఓకే? మన ఫేస్ వాష్ ఎలా యూజ్ చేసామో అదే స్టెప్స్, కానీ స్క్రబ్ అనేది మినిమం 2-3 minutes మసాజ్ చేయాలి. ఫేస్ వాష్ అయితే ఓన్లీ 30 seconds, స్క్రబ్ అయితే మినిమం 3 minutes మసాజ్ చేయాలి.
ఫేస్ మీకు బ్లాక్ గా ఉంది అనుకున్న వాళ్ళు వారానికి 2 సార్లు అయినా పప్పాయ స్క్రబ్ వాడొచ్చు. ఫేస్ కి అయితే వారానికి ఒక్కసారి యూజ్ చేయాలి. ఓకే, చాలా మందికి నోస్ మీద బ్లాక్ హెడ్స్ ఉంటాయి, నోస్ అంతా బ్లాక్ గా ఉంటుంది, ఫోర్ హెడ్స్ బ్లాక్ గా ఉంటుంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా బాగా మసాజ్ చేసి 3 minutes మసాజ్ చేయాలి, వాష్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మసాజ్ స్ట్రోక్స్ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఫేస్ లో. స్కిన్ అనేది బూస్టప్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది స్కిన్ కి, అప్పుడు ఆటోమేటిక్ గా గ్లో అనేది వచ్చేస్తుంది అన్నమాట. రైట్? సో ఇలా మనము స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. రైట్? సో ఇందాక డీప్ క్లెన్జింగ్ వాటర్ వాష్ చేసినాక తర్వాత ఇప్పుడు స్క్రబ్ చేసిన తర్వాత ఇంకేమన్నా తేడా ఉందా? అలాగే ఉందా? కనిపిస్తుందా? సో ఇలా మనకు ఇంకోటి మన ప్రోడక్ట్స్ అన్ని కూడా పారాబెన్ ఫ్రీ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక డర్మటాలజీ టెస్టెడ్. సో ఒక స్కిన్ డాక్టర్, ఐ డాక్టర్ ఇద్దరు టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన ప్రోడక్ట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% కాన్ఫిడెంట్గా యూజ్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే చెప్పే విధానం కరెక్ట్ ఉండాలి. వాడే విధానం ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ మీరు రికమెండ్ చేయాలి, అది మీ చేతిలో ఉంటుంది. సో వాడే విధానం కరెక్ట్గా చెప్తేనే వాళ్ళు కరెక్ట్గా యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. యూజ్ చేసే విధానం ఏం మిస్టేక్ అయినా కూడా మీకు రిజల్ట్ రాదు. రైట్? ఓకే, సో ఇలా స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత ఏంటి, మనము బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేయాలి. సో బ్రైట్నింగ్ క్రీమ్ నెక్స్ట్ అప్లై చేస్తాం. చూడండి, చాలా లిటిల్ బిట్ క్వాంటిటీ. ఇక్కడ క్వాంటిటీ చూడండి ఎంత తీసుకుంటున్నది. రైట్? జెల్ బేస్డ్ క్రీమ్ ఫేస్ మీద అప్లై చేసి బాగా మసాజ్ చేస్తే ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. చూడండి, నాకు అది బాగా చూపిస్తుంది. చాలా కొంచెమే వస్తుంది సార్. అంటే అలానే కాదు, 180 times అంటే 3 months రావాలని కాదు. కొంత ఫేస్ పెద్దగా ఉండి 2.5 months కూడా అయిపోతుంది. బట్ యావరేజ్గా 3 months అనేది వస్తుంది అనమాట. కొందరి ఫేస్ చిన్నగా ఉంటుంది, కొందరి ఫేస్ పెద్దగా ఉంటుంది. సో పర్సన్ టు పర్సన్ ఉంటుంది అనమాట. రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మసాజ్ చేయాలి, నార్మల్ క్రీమ్ లాగా అప్లై చేసి వదిలేయకూడదు. ఫేస్ మీద అప్లై చేసి బాగా మసాజ్ చేస్తే అది స్కిన్లోకి బాగా పెనిట్రేట్ అవుతుంది. రైట్? మీరు ఇక్కడ 2 hands పెట్టాల్సిన అవసరం లేదు, 1 hand తో అయినా మసాజ్ చేసేసుకోవచ్చు. రైట్? చిన్న క్వాంటిటీ తీసుకున్నాము, అది ఫేస్ అంతా కూడా ప్రాపర్గా అప్లికేషన్కి సరిపోయింది. సో ఇందాక సార్ అన్నారు కదా, చిన్నది జస్ట్ మనకి ఎక్కువ డేస్ రావాలి అని, అది మ్యాటర్ కాదు. మనం కొంచెం అయితే ఫేస్ మొత్తానికి అది అప్లై చేసుకోవడానికి సరిపోతుంది ఆ క్వాంటిటీ. మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఫేస్ మొత్తం అప్లికేషన్ అయిందా? అండ్ త్వరగా కూడా అబ్జర్వ్ అవుతుంది స్కిన్కి. మీరు మసాజ్ చేస్తే మీ బాడీ టెంపరేచర్కి అది ఆరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సన్ స్క్రీన్. సో ఇప్పుడు సన్ స్క్రీన్ అంటే ఇప్పుడు మళ్ళీ అప్లై చేసి మేడంని బయటికి పంపించలేము కాబట్టి నేను ఇక్కడ సన్ స్క్రీన్ అనేది స్కిప్ చేపిస్తున్నాను. మీరు ఇంట్లో అయితే సన్ స్క్రీన్ వాడాలి మార్నింగ్ టైం. ఓకేనా? సో ఫేస్ మీద ఎలా అనిపిస్తుంది? రోజుకి మనం బ్రైట్నింగ్ క్రీమ్ పెట్టాము కదా, మా ఫేస్ ఎలా అనిపిస్తుంది అంటున్నారు. బాగుందా బాగలేదా? ఏమైనా తేడా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా? ఓకే, సో అక్కడికి స్కిన్ కేర్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఈజీగా ఉంది కదా, ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు కదా. సో అలా మీరు డైలీ ఎన్నిసార్లు చేయాలి? సేమ్ రొటీన్ 2 times, మార్నింగ్ ఈవినింగ్. నెక్స్ట్ అలాగే మీరు చాలా మంది ఎక్కువగా ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు, ట్రావెల్ చేసి మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. కరెక్టా?
సో మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఎప్పుడో రెడీ అవుతారు, 3-4 అవర్స్ జర్నీ చేసేస్తారు, ఫేస్ అంతా బాగా డల్ అయిపోతుంది, కరెక్టా? సో మీరు ఇన్స్టెంట్ గా ఇప్పుడే రెడీ అయ్యి వచ్చినట్టు కనిపించాలి అని అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు 2 ప్రోడక్ట్స్ క్యారీ చేయొచ్చు ట్రావెలింగ్ లో. ఇంట్లో ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు, కరెక్టా? ఒకటి ఫేస్ మిస్ట్. ఫేస్ మిస్ట్ ఏంటంటే ఒక స్ప్రే అన్నమాట ఇది. ఓకే, సో ఫేస్ మీద టోనర్ లాగా హెల్ప్ చేస్తుంది, అలాగే ఫేస్ ని ఇన్స్టెంట్ గా గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ ఇస్తుంది ఫేస్ కి. జస్ట్ ఇలా స్ప్రే చేయాలి. అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ మేకప్ లో నాకు దూరంగా పెడుతున్నాను, మీరైతే ఇక్కడ వరకు. ఓకే, ఇట్లా జస్ట్ 1-2-3 స్ప్రేస్ అంతే, ఇలా డ్యాప్ చేయాలి. ఓకే, సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ కి రేడియంట్ లుక్ ఇస్తుంది, బాడీ అంటే ఫేస్ డీహైడ్రేట్ అవ్వకుండా డ్రై అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఈ ఫేస్ మిస్ట్ అనమాట, ఇది రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ అంటారు. దీన్ని 15 years అండ్ డబ్బు ఎవరైనా యూజ్ చేయొచ్చు, డైలీ ఎన్నిసార్లైనా వాడచ్చు. మీకు ఎప్పుడు అవసరమైతే మీకు ఫేస్ డల్గా అయిపోతుంది, కొంచెం ఫ్రెష్నెస్ కావాలనుకుంటే వెంటనే తీసేసుకొని అలా వెళ్ళేసి పక్కకి స్ప్రే చేసుకొని ట్యాప్ చేసేసుకొని వచ్చేసేయండి. ట్యాప్ చేయాలి, జస్ట్ ఇలా వైప్ చేయకూడదు, జస్ట్ ఇలా ట్యాప్ స్ప్రే చేయాలి. ఇలా ఇలా అనుకోండి, పక్కకి వచ్చేసేయండి. ఫ్రెష్ గా ఉంటుంది ఫేస్ అంతా, రైట్? నెక్స్ట్ దీనిపైన ఆల్రెడీ మీరు ఇంట్లో సన్ స్క్రీన్ అప్లై చేసి ఉంటారు, అన్ని అప్లై చేసి ఉంటారు, కానీ ఫేస్ వచ్చేసరికి మీటింగ్ డల్ అయిపోయింది. ఈ ఫేస్ మిస్ట్ స్ప్రే చేసి దానిపైన ప్రైమర్ అప్లై చేయండి. ప్రైమర్ అంటే ఇది, ఓకేనా? సో దీన్ని స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెపర్ ప్రైమ్ అంటారు, షార్ట్ కట్ లో ప్రైమర్. ఇదేంటంటే ఒక మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ చేస్తుంది, ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మీరు ఇప్పుడే రెడీ అయిపోయి వచ్చారన్న ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఒక 3 to 4 hours మీకు స్కిన్ బాగా ఫ్రెష్ గా గ్లోగా కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ గా కనిపించాలి అనేసి. సో ఈ 2 ప్రోడక్ట్స్ ఇందాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను స్లైడ్స్ ఫోటో తీసుకో అన్నప్పుడు ఈ ప్రోడక్ట్ పెట్టాను సపరేట్. ట్రావెల్ కిట్ అని ఒక కిట్ పెట్టాను, అందులో ఈ ప్రోడక్ట్ మీరు తీసుకున్న ఫోటోస్ లో ఉంది. ఇందాక ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా వాడచ్చు, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఈ ప్రైమర్ ని యూజ్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఫేస్ మిస్ట్ ప్రైమర్ ట్రావెల్ కి యూజ్ చేసే ప్రోడక్ట్. అలా అని చెప్పి ట్రావెల్ అని కాదు, ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు రెడీ అయినప్పుడైనా మేకప్ ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు కాంపాక్ట్ పౌడర్ అప్లై చేశారు, ఫేస్ మీద ఎక్కువసేపు కాంపాక్ట్ ఉండాలి అంటే ప్రైమర్ అప్లై చేసుకోవచ్చు. లేడీస్ మీరు మేకప్ చేసుకునేటప్పుడు మేకప్ ఎక్కువసేపు స్టే ఉండాలంటే ప్రైమర్ అప్లై చేసి దానిపైన మేకప్ అనేది స్టార్ట్ చేయాలి లేడీస్ అయితే, రైట్? సో ఈ ప్రైమర్ అనేది మేకప్ బేస్ లాగా హెల్ప్ చేస్తుంది, మేకప్ కి లాంగ్ లాస్టింగ్ అలాగే ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా సన్ స్క్రీన్ వాడిన తర్వాత ప్రైమర్ అప్లై చేయాలి. స్ప్రేనా? స్ప్రే అనేది ముందు చేసుకోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు, చేయొచ్చు. ప్రైమర్ అనేది సన్ స్క్రీన్ తర్వాత వాడాలి. స్ప్రే ఫేస్ మిస్టా? నేను ఏ ప్రోడక్ట్ అడుగుతున్నాను, ఫేస్ మిస్టా ప్రైమరా? ఫేస్ మిస్ట్ స్ప్రే చేయొచ్చు, ముందు చేయొచ్చు తర్వాత చేయొచ్చు. ఎస్, మేకప్ అంటే షైనింగ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఎస్, హైలైట్. ఎస్, ఓకే. సో ఇలా ప్రైమర్ ని మనము అప్లై చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లో వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు డల్ ఫేస్ లో కాకుండా చాలా ఫ్రెష్ గా ఇప్పుడే మీటింగ్ అంటే ఇప్పుడే రెడీ అయ్యి వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇందాక బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసినప్పుడు ప్రైమర్ అప్లై చేసినప్పుడు ఏమైనా తేడా ఉందా మై డియర్ ఫ్రెండ్స్? తేడా కనిపిస్తుందా? ఇన్స్టెంట్ గా గ్లో ఉందా? సో ఇందులో ఇదేంటంటే ఆయిల్స్ తో తయారు చేసింది, మినరల్ ఆయిల్స్ తో. అంటే ఇట్స్ వేగన్ ప్రోడక్ట్, ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ తో తయారు చేసిన ప్రోడక్ట్. ఇన్స్టెంట్ గా గ్లో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. చాలా అంటే ఒక 3 hours మీకు ఫ్రెష్ గా ఉంటుంది ఫేస్. మాక్సిమం మీటింగ్ 3 to 4 hours కంటే ఎక్కువ ఉండదు కదా, చాలా ఫ్రెష్ గా ఉండాలి. మీటింగ్ కంప్లీట్ చేసుకుని పెట్టుకోవచ్చు, రైట్? ఓకే. సో ఇలా ప్రైమర్ అప్లై చేసుకోవచ్చు. జెంట్స్ మీరైతే కన్నా ప్రైమర్ తర్వాత కాంపాక్ట్ పౌడర్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. లేడీస్ మీరైతే కన్నా నెక్స్ట్ ఇంకా మేకప్ చేసుకోవచ్చు. ఫౌండేషన్ అలాగే కన్సీలర్, కాంపాక్ట్, మన దగ్గర మేకప్ కి సంబంధించిన
సంబంధించిన ఆల్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. కేటగిరీ పేరు ఏంటంటే మిస్ట్రల్ ఆఫ్ మిలాన్. మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అంటే కంప్లీట్ ప్రీమియం రేంజ్ కలర్ కాస్మెటిక్స్ అనమాట. సో దానికి ఒక మీనింగ్ ఉంది. సో ఏంటంటే మీరు ఫ్యాషన్ కి మారచ్చు అని అర్థం అనమాట మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అంటే, రైట్? సో మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ ఫౌండేషన్ కాంపాక్ట్. సో మీకు మేకప్ సింపుల్ గా కావాలా, ఏమైనా ఫౌండేషన్ తో కావాలా? సింపుల్, జస్ట్ కాంపాక్ట్, కాజల్, మస్కరా, ఐలైనర్ సరిపోతుందా? చాలా ఓకే, ఫైన్. ఎస్, కాంపాక్ట్ పౌడర్. సో ఇప్పుడు ఏంటంటే మీ అందరి కోరిక పేరుగా హెవీ మేకప్ ఏం చూపించట్లేదు, జస్ట్ డైలీ మేకప్. డైలీ మేకప్ అంటే హెవీ మేకప్ కాదు, కాంపాక్ట్, కాజల్, లిప్స్టిక్ పెట్టుకున్న దాన్ని మేకప్ అంటారు. ఓకే, సో డైలీ రొటీన్ గా రెడీ అవ్వడం కోసం ఇప్పుడు చూపించే డెమో కాబట్టి కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసింది. సో ఇది నార్మల్ కాంపాక్ట్ కాదు, మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. మీకు హెవీ షైనింగ్ ఉండదు, అలా అని చెప్పి షైనింగ్ లేకుండా ఉండదు, నార్మల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఎస్పీఎఫ్ ఉంటుంది, సన్ ప్రొటెక్షన్. కాంపాక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీ స్కిన్ టోన్ ని బట్టి కాంపాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మై డియర్ జెంటిల్మెన్, మీరు కూడా కాంపాక్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేడీసే కాదు జెంట్స్ కూడా వాడచ్చు. ఇందులో మన దగ్గర 4 షేడ్స్ ఉంటాయి. 001 ఫేర్ గా ఉండే వాళ్ళకి, 002 మీడియం స్కిన్ టోన్, 3 మీడియం టు డార్క్ స్కిన్ టోన్, 4 వైట్ కలర్ కాంపాక్ట్. వైట్ కలర్ కాంపాక్ట్ ఇది చాలా మందికి స్కిన్ టోన్ ప్రకారం కలర్ వద్దు అనుకుంటే మన టాల్కమ్ పౌడర్ కలర్ ఇలా ఉంటుంది, అలా కావాలి అంటే 004 ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కాంపాక్ట్ పౌడర్. ఓకేనా? సో ఇలా మనకు 4 రకాల కాంపాక్ట్స్ ఉంటాయండి, చాలా న్యాచురల్ గా ఉంటుంది. మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ ప్రోడక్ట్స్ అన్ని కూడా పారాబెన్ ఫ్రీ, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా, అనిమల్ ఫ్యాట్ యూజ్ చేయకుండా తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని. మన ప్రోడక్ట్స్ హలాల్ సర్టిఫైడ్. హలాల్ సర్టిఫైడ్ అంటే తెలుసా? హలాల్ అంటే ఏంటి? పవిత్రత. హలాల్ సర్టిఫైడ్ అంటే హలాల్ చేసేది ఎవరు? ముస్లిమా. ఇస్లామిక్ హెడ్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ తీసుకెళ్లి వాళ్ళ ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు, వీళ్ళు అనిమల్ ఫ్యాట్ యూజ్ చేశారా, వెజిటబుల్ ఆయిల్స్ యూజ్ చేశారా అనేసి. సో అది ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ యూజ్ చేస్తే వాళ్ళు సర్టిఫై చేసి మనకు స్టాంప్ వేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, కానీ హలాల్ సర్టిఫికేట్ అంటారు. వెస్టీజ్ లో ఉన్న కలర్ కాస్మెటిక్స్ కి హలాల్ సర్టిఫికేట్ ఉంది. ఎవరికైనా కావాలి అంటే పర్సనల్ గా మీ అప్లైని అడగండి, నేను సర్టిఫికేట్ పంపిస్తాను. ఓకేనా? సో ఇలా మన దగ్గర ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. అదే షాప్ కి వెళ్ళి ఫ్యాన్సీ షాప్ కి కొనుక్కుంటే మనకి ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఇవ్వరు. కరెక్టా? సో మనం ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాము, క్వాలిటీ ఇస్తున్నాము, కస్టమర్ కి మంచి హెల్తీ స్కిన్ ఇస్తున్నాం, రైట్? సో ఇక్కడ కాంపాక్ట్ అప్లై చేసాం కదా, అప్పటికే చూడండి చాలా మంచి షైనింగ్ వస్తుంది ఫేస్ లో. కరెక్టా? బాగుందా లేదా? సో మేకప్ ఎప్పుడు కూడా సరే కాంపాక్ట్ కూడా లైట్ గా అప్లై చేయకూడదు, కొంచెం ఎక్కువ అప్లై చేయాలి. ఎందుకంటే మీరు సెట్ అయ్యి మీటింగ్ వెళ్ళే లోపల చెడిపోతారు, అది సెట్ అయిపోవాలి, రైట్? సో కొంచెం హెవీగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కాజల్. కాజల్ అప్లై చేయాలి, ఎందుకంటే మన ఫేస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన ఐస్. కరెక్టా కదా? సో ఐస్ ఎంత అందంగా కనిపిస్తే ఆటోమేటిక్ గా ఫేస్ కూడా గ్లో చేస్తుంది. సో ఐస్ కి మన దగ్గర కాజల్ ఉంది, ఐలైనర్ ఉంది, ఐ షాడోస్ చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ నేను అవన్నీ ఏం చూపించట్లేదు, ఓన్లీ కాజల్, మస్కరా మాత్రమే ఉపయోగిస్తున్నాం, రైట్? సో కళ్ళ కాటికి పెట్టుకుంటే వేడి కూడా తగ్గిస్తుంది. మన ప్రోడక్ట్స్ చిన్నపిల్లలు 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి కూడా వాడచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలా చెప్పి 1 ఇయర్ బేబీకి అదే పనిగా పెట్టద్దు దయచేసి. అవసరమైతేనే వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే వాడండి మేకప్ ప్రోడక్ట్స్, లేకపోతే పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయకూడదు మేకప్ ప్రోడక్ట్స్. ఓకేనా? మీరు కావాలంటే డైలీ పెట్టుకోవచ్చు, మనం కావాలంటే వాడుకోవచ్చు, రైట్? సో ఇలా మన దగ్గర చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఫేస్ కి సంబంధించింది, ఐకి సంబంధించింది, లిప్స్ కి సంబంధించింది, ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి మన దగ్గర బ్రషెస్ కూడా అవైలబిలిటీ అనేది ఉన్నాయన్నమాట, రైట్? సో ఇలా ఇక్కడ ఎవరైనా బ్యూటీషియన్స్ ఉన్నారా? బ్యూటీషియన్స్ మీరు కూడా మేకప్ ప్రోడక్ట్స్ తో బిజినెస్ పెంచుకోవచ్చు. ఇక్కడ 2 బ్యూటీషియన్స్ ఉన్నారు, రైట్? సో ఒక బ్రైడల్ కిట్ తీసుకోవాలంటే మన వెస్టీజ్ లో 7,500 రూపీస్ ఖర్చు పెట్టాలి. ఓకే, మొత్తం మీకు 3 కాంపాక్ట్స్, 3 ఫౌండేషన్స్, కన్సీలర్, ఐ షాడో, 3-in-1 ఫేస్ ప్యాలెట్, మస్కరా, ఐలైనర్, లిప్స్టిక్స్ 1, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఒక కిట్, బ్రైడల్ కి యూజ్ చేసే కిట్. సో మామూలుగా మై డియర్ ఫ్రెండ్స్, మన వెస్టీజ్ లో ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఒక పర్సన్ కి మినిమం 20 to 25 మేకప్ చేయొచ్చు అన్నమాట, రైట్? సో బ్రైడల్ కి ఎంత చార్జ్ చేస్తారు మేడం మీరు? 15,000 ఓన్లీ ఫేస్ మేకప్ కి? మీరు 5,000 మినిమం 5,000
బిజినెస్ టెక్నిక్. బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే ఎవరైనా పర్వాలేదు కదా మనకు. సో ఇప్పుడు 7,500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి మొత్తం బ్రైడల్ కిట్ వస్తుంది. 20 మేకప్స్ నుంచి 25 మేకప్స్ చేయొచ్చు. మినిమం 20 తీసుకోండి. మేడం అన్నారు నేను ఒక బ్రైడల్ మేకప్కి 5,000 ఛార్జ్ చేస్తాను అన్నారు. ఇమాజిన్ ఈ మేకప్ కిట్తో ఒక 20 మేకప్స్ చేశాను అనుకుందాం. ఎంత డబ్బులు వస్తుంది మేడంకి? 1,00,000 రూపాయలు. ఎంత ఇన్వెస్ట్ చేశారు? మళ్ళీ మేడం డిస్ట్రిబ్యూటర్ అయితే సిఎన్సీలో ఉంటే సిఎన్సీ ఆఫర్, రిటైల్ ప్రాఫిట్, మళ్ళీ రీపర్చేస్ స్కీమ్ ఆఫర్, ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి అవి, బోనస్, అట్లీస్ట్ ఒక 1,500 తగ్గిపోతుందా? 6,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడైనా తీసుకోవచ్చా? డిఎల్సిపీలు అడుగుతూ తెప్పిస్తాను. రైట్. సో ఇలా చూడండి, 1 lakh ఎక్కడ, 6,000 ఎక్కడ, 90,000 సేవ్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక మేకప్ కిట్ తో. బ్యూటిషియన్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మా దగ్గర ప్రోడక్ట్స్ తీసుకోండి కాదు, తీసుకుంటే ఏమి బెనిఫిట్స్, ఏ విధంగా మన ప్రోడక్ట్స్ ఉన్నాయనేసి చూపించి ఇలా మీరు వాళ్ళని మన బిజినెస్ లోకి తీసుకొని రావచ్చు. రైట్. ప్రతిదీ కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ చిన్న టిప్ యూజ్ చేస్తే సక్సెస్ అయిపోతారు. సో ఇక్కడ కాజల్ పెట్టేసారి నేను మాట్లాడే లోపల మస్కరా పెట్టేసాను. సో మేకప్ అనేది ఒక ఆర్ట్ అండి. ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా, ముగ్గు ఫస్ట్ వేసినప్పుడు వస్తుంది మనకు పర్ఫెక్ట్గా రాదు. ఒక 4-5 రోజులు వరుసగా రోజు వేస్తూ ఉంటే తప్పు, ఏదో ఒకటి చేస్తే 5వ రోజుకి పర్ఫెక్ట్ అయిపోతాం. కరెక్టా? సేమ్ అలాగే మన ఫేస్ మీద మేకప్ కూడా అంతే. ప్రాక్టీస్ చూస్తే రాదు మేకప్, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాజల్ పెట్టడం, మస్కరా ఎలా పెట్టాలి, కాంపాక్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, లిప్స్టిక్ ఎలా పెట్టుకోవాలి నేర్చుకుంటారు. ఓకే మై డియర్ ఆల్ లేడీస్, ఇక్కడ చాలా మంది 90% ఎవ్వరు కూడా లిప్స్టిక్ పెట్టుకునే రాలేదు. పెట్టుకోరా? ఎందుకన్నా? లిప్స్టిక్ అనేది ఒకటి మై డియర్ ఫ్రెండ్స్, లిప్స్టిక్ పెట్టుకుంటే లిప్స్ డ్యామేజ్ అవ్వకుండా SPF ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మన దగ్గర లిప్ బామ్స్ కూడా ఉన్నాయి, జెంట్స్ కూడా లిప్ బామ్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే లిప్ బామ్ అంటే కలర్ రాదు, జస్ట్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. లిప్స్ డ్రై అవ్వవు, పగిలిపోయింటే చాలా మందికి లిప్స్. అలాగే మీరు స్మోక్ చేస్తూ ఉంటారు, లిప్స్ నల్లగైపోతాయి. ఆ బ్లాక్నెస్ ని రిమూవ్ చేస్తుంది లిప్ బామ్ అంటే. నవ్వుతున్నారు. సో అదొక ట్రీట్మెంట్ అన్నమాట లిప్స్ కి లిప్ బామ్ అనేది. 5 years అప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు. అదే ప్రాబ్లం చూడండి, ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి ఏమంటారు, ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్ లో కూడా అవేర్నెస్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలి. మనలో ఫస్ట్ ఆ సిగ్గు అనేది పక్కన పెట్టేసాలి, షైనెస్ ఎక్కువ. అరే లిప్స్టిక్ పెట్టుకుంటే కొడతారు ఎవరన్నా? మీరే అందంగా కనిపిస్తారు, మీ లిప్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకు పెట్టుకోకూడదు లిప్స్టిక్? ఒకవేళ మీకు మీటింగ్ ఇంట్లో మీకు అలవాటు లేదు, మీటింగ్ వచ్చినప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకోండి, మీటింగ్ అయిపోయినాక రిమూవ్ చేసుకొని వెళ్ళిపోండి. సో మీరు ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలంటే మీరు యూజ్ చేస్తేనే కదా ఎవరిని నమ్మేది. మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేడం మా మేకప్ ప్రోడక్ట్స్ తీసుకోమంటే వాళ్ళు ఏమనుకుంటారు? మీరు యూజ్ చేశారో లేదా, ప్రోడక్ట్స్ బాగలేవేమో, జస్ట్ బిజినెస్ కోసం వచ్చారో అనుకుంటారు. మీరు వాడి రికమెండ్ చేయండి, ట్రై చేయండి, కనీసం లిప్ బామ్స్ తో అట్లా. రెడీ అయిపోయారా? సూపర్. నెక్స్ట్ లిప్స్టిక్ పెడుతుంది. సో లిప్స్టిక్ ఇది కొత్తగా లాంచ్ అయింది, 4-in-1 లిప్స్టిక్స్. ఒక లిప్స్టిక్ లోనే 4 షేడ్స్ వస్తాయండి. మీరు సపరేట్ గా 4 కలర్స్ కొనాల్సిన అవసరం లేదు. 4-in-1 లిప్ టింట్ అని కొత్తగా మనకి వచ్చింది వెస్టీజ్ లో, మిస్టర్ పిలాన్ లో. సో 4 కలర్స్ ఉంటాయి, ఇందులో 2 షేడ్స్ ఉంటాయి, లైట్ కలర్స్, డార్క్ షేడ్స్. మీకు లైట్ కలర్స్ కావాలంటే ఒక షేడ్, డార్క్ షేడ్ కావాలంటే ఇంకొక కోడ్ యూజ్ చేయాలి. 001, 002 ఉంటుంది. రైట్. సో ఇలా మీరు అందంగా రెడీ అయిపోవచ్చు. నేను ఇక్కడ చాలా సింపుల్ మేకప్, ఇంకా హెవీ మేకప్ అసలు చూపించలేదు. జస్ట్ సింపుల్ 4-5 ప్రోడక్ట్స్ తో మేకప్ ఎలా ఉంటుంది అసలు అనేది చూపించడం. రైట్.
సార్ అనిల్ సార్ ఇంకా కొంచెం హెయిర్ బాగా సెట్ చేసుకుంటే శిరీష మేడం మేకప్ అలా చేసుకునే ఫీల్డ్కి వెళ్ళాలి చెప్పండి వెళ్ళాలి కరెక్టే సార్ చెప్పింది. అరే ఇక్కడ చూడండి చాలా మంది ఏంటి అనండి, నేను ఎగ్జాంపుల్ నా రియాలిటీ చెప్తాను. నేను వెస్టీజ్లోకి వచ్చినప్పుడు సౌత్ ఇండియన్స్ ఎవరు పలికేవాళ్ళు కాదు. అరే మేకప్ ప్రోడక్ట్స్ ఏమైనా లాంచ్ చేయాలంటే ఎక్కువగా నార్త్ వాళ్ళని వెస్ట్ వాళ్ళని అడిగేవాళ్ళు. వెస్ట్ నార్త్ ఈస్ట్ వాళ్ళని అడిగేవాళ్ళు. కానీ ఈరోజు ఫస్ట్ సౌత్ వాళ్ళని అడుగుతున్నారు. ఆ లెవెల్కి తీసుకుని వచ్చాను. వెస్టీజ్ మేనేజ్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి ఫస్ట్ నాకే ఫోన్ రావాలి ఏ ప్రోడక్ట్ లాంచ్ అవ్వాలన్నా. ఈరోజు మనం ఇండియాలోని నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. సో నేను కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. మీకు తెలిసే కడప డిస్ట్రిక్ట్ లో మైతూరు అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి వచ్చాను నేను. నేను ఏమంటున్నానంటే నా గురించి గొప్పలు పొగడుతూ చెప్పడం కాదు, మన మైండ్ సెట్ మారాలి అంటున్నాను. సో మా ఇంట్లో కూడా లిప్స్టిక్ నాట్ అలౌడ్. నా ప్రొఫెషన్ కాబట్టి నేను లిప్స్టిక్ అప్లై చేస్తే మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తాను, అందుకే అలవాటు చేసుకున్నాను. ఇది నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది ఇప్పుడు. సో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న విలేజ్ నుంచి ఈరోజు యూసిడీస్ వచ్చారు. వాళ్ళందరూ అప్లై చేసుకోవట్లేదా? మనం మనుషులమే, కానీ మన ట్రెడిషన్కి తగ్గట్టు సింపుల్గా రెడీ అవ్వమని చెప్తాను, హెవీగా అప్లై చేసుకోమని చెప్పట్లేదు. ఈరోజు మేకప్ ప్రోడక్ట్స్ ఒకప్పుడు 0 ఉండేది, ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉంది మన సౌత్. ఆలోచించండి. వెస్టీజ్ ఫ్యామిలీ మై డియర్ ఫ్రెండ్స్, మనందరూ వెస్టీజ్ ఫ్యామిలీ. నా ఒక్కదాంతో సాధ్యం కాదు ఇది, మీరందరూ కలుస్తేనే కదా సక్సెస్ అయ్యేది. ఈరోజు గుంటూరు సక్సెస్ అవ్వాలి అని అంటే డిఎల్సిపి ఉంది అని అంటే మీకోసమే కదా డిఎల్సిపి పెట్టింది. సో అలా మీరందరూ కూడా పాజిటివ్గా ఆలోచించండి, ఒక అడుగు ముందుకు వేయండి. ఆడవారు దేంట్లో తక్కువ ఉన్నారు చెప్పండి? కరెక్టా కదా? మనమేమి ఏ 40th సెంచరీలో ఏంటంటారో ఒక 100 years బ్యాక్ లేము, మనం ముందుకు వచ్చాము. అరే ఇప్పుడు చిన్న పిల్లలు 2 years పిల్లలు కూడా ఆడపిల్లలు మమ్మీ లిప్స్టిక్ పెట్టవా, మనకు కాంపట్టవా అంటున్నారు. అలాంటిది మీరు ఇంత సిగ్గుపడితే ఎలా? మీ ఫ్యూచర్ ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తాను. ఎలా ఉంది గారు? రెడీ అవ్వండి. 3 generations ఇన్కమ్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 generations ఇన్కమ్ అందరూ కూడా, కరెక్టా కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ డబ్బులే కాదు బ్యూటీని కూడా 3 generations ఇస్తుంది. ఎలా అంటే చూడండి, ఈ కిందకు చెప్పాను జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీ తాతయ్యలకి అమ్మమ్మలకి తెలియక వాళ్ళకి అవగాహన లేక ప్రాబ్లమ్స్ మీకు వచ్చేసాయి. ఇప్పుడు మీకు అవగాహన ఇస్తున్నాం, మీకు తెలుసుకొని మీరు పాజిటివ్గా ఆలోచించి మీరు యూజ్ చేశారనుకోండి, మీకు స్కిన్ ప్రాబ్లం తగ్గిపోతుందా? మీ స్కిన్ హెల్దీగా ఉండి మీ పిల్లలకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వాళ్ళ పిల్లలకి వస్తాయా? వాళ్ళ పిల్లలకి 3 generations అందంగా ఉండాలి. సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతిదీ కూడా మై డియర్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఫ్యూచర్ ఇదే. ఒకటి యూత్, ఒకటి హెల్త్ అండ్ బ్యూటీ. ఈ రెండు వాటి మీద ఫోకస్ చేస్తే 365 days మీరు ఎవరి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, వాళ్ళే మీకోసం వచ్చేస్తారు. మేము అందంగా ఉండాలి సార్, ఏదైనా ప్రోడక్ట్ చెప్పండి సార్ అనే వాళ్ళే ఉన్నారు. ఇమాజిన్ ఒక చిన్న విలేజ్ కి కనీసం ట్రావెల్ చేయడానికి కూడా ప్లేస్ అంటే వెహికల్ లేవు అక్కడ. అలాంటి ప్లేసెస్ లో స్కిన్ ఫార్ములా అనే ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే ఆలోచించండి. అలాంటి
ఇలాగే ఉంటే మనం ఇలాగే ఉంటాం. ముందడుగు వేస్తే మనం కూడా లెవెల్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, మన లైఫ్ మారుతుంది. కరెక్టా కాదా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ టు యూ. సో ఇది ఈ రోజు ట్రైనింగ్. సో ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కూడా ఐ హోప్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇది ఒక స్టార్టింగ్ స్టెప్. ఓకే, సో మీరందరూ మళ్ళీ ట్రైనింగ్స్ కావాలంటే ఈసారి 1 డే వర్క్షాప్ చేస్తాను. సో అప్పుడు డీటెయిల్ గా ఇంకా మనం చాలా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవచ్చు.